చేసింది. సో తను వాడిన తర్వాతనే తనకు మంచి రిజల్ట్ అనిపిస్తుందన్న తర్వాతనే నేను కూడా ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట. తీసుకొని మా అమ్మకు వాడాను. మా అమ్మకు నిద్ర ప్రాబ్లం ఉండేది. సో దాదాపు ఒక 10 సంవత్సరాలుగా నిద్ర ప్రాబ్లం విషయంలో సఫర్ అవుతుండే తను. సో ఆ నిద్ర ప్రాబ్లంకి ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత టాబ్లెట్ లేకుండానే హ్యాపీగా పడుకోవడం స్టార్ట్ చేసింది. దాదాపుగా 10 ఏళ్ల నుంచి టాబ్లెట్ వేసుకుంటూనే పడుకునే తను. సో ఈ ప్రోడక్ట్ ఎప్పుడైతే వాడడం స్టార్ట్ చేశానో టాబ్లెట్ లేకుండానే పడుకుంటుంది అనమాట తను. సో రియల్ గా నా ఇంట్లో కూడా చాలా హ్యాపీయెస్ట్ విషయం అనమాట అది. సో దాని తర్వాత మళ్ళీ నా వైఫ్ కోసం వాడడం జరిగింది. సో తను కూడా మైగ్రేన్ ఇష్యూ ఉండే అనమాట. మైగ్రేన్ కూడా విత్ ఇన్ 1 మంత్ లోపల టోటల్ నార్మల్, ఇప్పటివరకు రాలేదు కూడా, మళ్ళీ 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో రియల్ గా ఈ రిజల్ట్స్ నా ఇంట్లో వచ్చినాయి అనమాట. సో ఈ రిజల్ట్ వచ్చిన తర్వాతనే దాదాపుగా ఇప్పటివరకు మార్కెట్లోకి తీసుకెళ్లి 15,000 మంది పైన, దాదాపుగా 16,000 మంది కూడా అయిపోయారు అనమాట. ఇప్పటి వరకు 16,000 మంది ఫ్యామిలీస్ కి హెల్ప్ చేయడం జరిగింది. సో ఆ విధంగా లీడర్స్, మీ రిజల్ట్సే మీ లైఫ్ ని డిసైడ్ చేస్తున్నాయి అనమాట ఇప్పుడు. సో డెఫినెట్ గా హెల్ప్ చేయండి, అందరికి కూడా పేషెన్స్ గా హెల్ప్ చేయండి. సో అందరూ నమ్మకున్నా సరే స్టార్టింగ్ లో మెల్లమెల్లగా నమ్ముతారనమాట. ఒకసారి నమ్మడం స్టార్ట్ అయిందంటే మాత్రం సో కొన్ని లక్షల మందికి ఇవ్వచ్చు మనం రాబోయే టైంలో ఈ ప్రొడక్ట్ ని. సో డెఫినెట్ గా మేడం, ఎవరైతే క్యాన్సర్ కోసం అడిగారో ఉపయోగపడుతుంది. సో మీరు వాడొచ్చు. ఎస్ లక్ష్మి మేడం, వెల్కమ్. నేను కొత్తగా తీసుకున్నానండి. జస్ట్ ఒక 1 వీక్ అయి ఉంటుంది. Yes, ఫస్ట్ చేంజ్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే నిద్ర మంచిగా పడుతోంది. అయితే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ రిస్ట్ బ్యాండ్స్ లేడీస్ చేతులు కొద్దిగా సన్నగా ఉంటే కనుక అవి ఇట్లా లూజ్గా ఉంటున్నాయి. బాడీకి టచ్ కాకుండా దాని ఎఫెక్ట్ ఉండదేమో, బాడీకి టచ్ అవుతే దాని ఎఫెక్ట్ బాగా ఉంటుందేమో. మరి లేడీస్ కోసం ఏమన్నా కొంచెం ఇంకా ఫ్లెక్సిబుల్ గా రిస్ట్ బ్యాండ్లు తయారు చేస్తే బాగుంటుందా, లేకపోతే తగలకపోయినా పర్వాలేదా? ఎస్ మేడం, ఇంకోటి మీకు ఒకటి జంబో కింగ్ సైజ్ రిస్ట్ బ్యాండ్ వస్తుంది. ఇలాంటివి వచ్చి ఉంటుంది చూడండి మీకు. ఇంకోటి ఆ, ఇలాంటిది వచ్చి ఉంటది మీకు. ఈ అది బ్యాండ్ మీరు వచ్చిందండి. వచ్చింది. ఈ బ్యాండ్ పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఎంత టైట్ కావాలంటే అంత టైట్ పెట్టుకొని మీకు ఈ విధంగా ఇంకోటి వెల్క్రో అని ఒకటి దొరుకుతుంది అనమాట మనకు. మీకు ఎంత అయితే అవుతుందో అక్కడకి ఇంకొకటి మీరు ఇలా ఇలా పెట్టించుకున్నారు అనుకోండి, ఒక 20 రూపీస్ తీసుకుంటారు బయట, స్టిచ్చింగ్ చేస్తారు వాళ్ళు. అది పెట్టించుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇది మల్టీపర్పస్ బ్రాండ్. ఎస్ మేడం, ఇది మల్టీపర్పస్. ఇది ఎలాగైనా వాడుకోవచ్చు. మీరు థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు, దీన్ని ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎవ్రీడే 1 అవర్. అలాగే హెడ్ ఉన్న వాళ్ళు టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా పెట్టుకోవచ్చు దీన్ని హెడ్ కి. సో ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ దీన్ని మల్టీపర్పస్ గా వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే మనం ఎక్స్ట్రా వెల్క్రో పెట్టించుకోవాలి. ఎక్స్ట్రా వెల్క్రో పెట్టించుకోవాలి. ఎవరు అంటే మన సైజ్ ఒకరొకరిది మీరు అన్నారు కదా, ఇప్పుడు లూజ్ అవుతుందని ఒకరొకరు హ్యాండ్ సైజ్ లాగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈవెన్ ఇది ఇచ్చారు కదా, మేడం, ఇది కూడా చాలా లూజ్ ఉంది అనమాట. అది బటన్ ముందుకు పెట్టుకోండి. ఒక బటన్ ముందుకు పెట్టుకుంటే మీకు కొంచెం టైట్ అయిపోతుంది. అది 2 బటన్స్ ఉన్నాయి కదా, ముందు దానికి బటన్ పెట్టండి, అది పెట్టించుకోవాలి. ఓకే సార్. గ్రేట్ మేడం. సో తొందరలోనే మంచి రిజల్ట్ షేర్ చేయాలి మేడం మీరు. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అబ్దుల్ వాయిస్ సార్, వెల్కమ్. మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్. నమస్తే సార్. నమస్తే బాగున్నారా సార్? సార్ నమస్తే సార్. ఇంతకు ముందు పోయినసారి కూడా నా టెస్ట్ మెనీ ఇచ్చింటే సార్, కాల్ కి నేను పెట్టుకున్నా అన్నట్ల. బహుశా మీరు చూసింటారు కూడా. నా అప్లైనర్ విజయ్ భాస్కర్ గౌడ్ సార్, హైదరాబాద్. ఓకే, గ్రేట్ సార్. ఇంకోటి ఏందంటే, మమ్మీ కొరకు తెచ్చిన ప్రొడక్ట్ వాడలేదు మమ్మీ, అయితే మా ఫ్యామిలీ వాడిందని చెప్పాను ఆ రోజు. గత లాస్ట్ December 16 నుంచి ఇంతవరకు రెగ్యులర్ గా వాడుతుంది సార్. ఆ బెడ్ వాటర్ తాగుతుంది. ఈమె ఇన్సులిన్ పైన ఉండే సార్ ఇంతవరకు. డాక్టర్ కి ఫోన్ చేస్తే నేను వాడద్దు అని నేను అనను, వచ్చి చూయించుకోవాలి మీరు అన్నారు. అయితే అపాయింట్మెంట్ నేను తీసుకోలేదు. నేను గత December 22కు నేను పంజాబ్ వెళ్ళాం సార్ ఫ్యామిలీతో. కొద్ది దూరం 1 కిలోమీటర్ నడుస్తే బొటనేళ్ల కింద 2 హోల్స్ ఉండే సార్ ఆమెకు. అంటే షుగర్ నుంచి. అవి ఏమో అంటారు సార్, తెలుగులో ఏమో అంటారు, ఆనల్ అంటారు సార్. అది ఆనల్ ఏమో అంటారు చూడండి తెలుగులో. ఓకే, ఆనల్. అది దానికి ఏదో ఇచ్చి వాళ్ళు తక్కువ చేస్తుంటారు డాక్టర్ వాళ్ళు. అయితే అది 4-5 years నుంచి కంటిన్యూ ఉండి దాంట్లో బ్లడ్ వస్తుండే సార్.
షుగర్ నుంచి ఎక్కువైంది, అందుకే ఆ హోల్స్ పడ్డాయి అని చెప్పారు సార్ మాకు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇంకా దింపులు లేవు, ఏమి లేదు సార్. ఇన్సులిన్ బంద్, బీపీ, షుగర్ అన్ని లేకుంటే బెడ్ మీద కావాలి అన్నట్లు పెట్టేసినాం సార్. నేను నా ధైర్యం నుంచి చేసినది. ఈ రోజు ఇన్సులిన్ లేదు 15 డేస్ నుంచి. ఆమెకు పంజాబ్ లో తిరగనంత తిరిగింది సార్, ఎలాంటి బ్లడ్ రావడం లేదు. ఇంత ఇంత హ్యాపీగా ఉన్నాం, ఎలాంటి నొప్పులు లేవు. బాడీ పెయిన్స్ అని రాత్రి నిద్రపోక ఇంత ఇది చేస్తుండే సార్, ఇంకా చెప్పలేనంత. ఇంకా నేను ఎట్లా పోవడాలో నాకు అర్థం కావడం లేదు. 15 డేస్ అంటే డిసెంబర్ 15 కి నేను తీసుకున్న ప్రొడక్ట్ సార్ కి ఇంతవరకు అమౌంట్ ఇవ్వలేదు, నేనే వాడుకుంటున్నా సార్. నేను 2 పెట్టినా సార్, మీరు చూపిస్తున్నారు. నేను 2 పెట్టుకున్నా, మా భార్యకు బాగా అయితే నేను పెట్టుకోవద్దా సార్? ఆ? ఓకే సార్. అయితే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అది పరిస్థితి, ఇప్పుడు మేడం చెప్పిండ్రు ఇంతకు ముందు, పబ్లిక్ కి పోయి మనం ఆడుకుంటే నమ్మేటట్ల లేదు. ఎందుకంటే మేము పెద్ద ప్రగల్భాలు చాలా చేసినాం కదా సార్ ఇంతకు ముందు. ఏమేమో వాడి ఇచ్చినాం మందికి, తీసుకుపోయి అది ఇచ్చి, అరే ఈ రోజు నేను బాగుపడుతున్నారా అంటే సార్ ఇప్పుడే చెప్పిండ్రు, అమృతం ఇస్తే కూడా ఫ్రీ ఇస్తే కూడా తాగేటట్లు లేరు ఇప్పుడు మేము. మనం ఏం లేదు సార్, మన రిజల్ట్ చేసుకొని మన ఫ్యామిలీకి తీసుకొని బయట తిరిగితే తెలుస్తుంది అన్నట్లు అయిపోయినా నేను. డాక్టర్ దగ్గర ఈ మీ ఫెస్టివల్ ఉంది కదా సార్, ఫెస్టివల్ తర్వాత సార్ రమ్మన్నారు, అప్పుడు తీసుకుపోయి వితౌట్ ఇన్సులిన్ ఇట్లా నా భార్య బతికింది అని చూపించడానికి వెయిట్ చేస్తున్నా సార్. ఇది టెస్ట్ మెన్యూలో ఎట్లా చెప్పాలి అనేది నాకు రావడం లేదు. మా విజయ్ భాస్కర్ గౌడ్ సార్కి ఏమో చెప్తే మీరు వీడియో తీసియండి అంటారు, నేను వీడియో తీసేటంత ఓపిక లేదు సార్ నాకు. ఎందుకంటే ఈ టెస్ట్ మెనూస్ అనేది నేను ఒక్కని మాట్లాడుతున్నా అంటే, ఈ టెస్ట్ మెనూస్ నుంచి ఎలాంటి బలాలు వస్తున్నాయి అనేది నాకు చెప్పడానికి రావడం లేదు. ఒక్కరొక్కరిది ఒకటి ఇంటే ఒక అద్భుతం అని సార్. ఇప్పుడు మేడం చెప్పారు, ఎవరికైనా ఇవ్వనీకే పోతే అరే జరుగు అబ్బా, చాలా ఇన్నాం, మీరు ఏం చెప్తున్నారు ఇప్పుడు మాకు అనేటట్లు అయిపోయింది సార్ మాది. లాస్ట్ ప్రోడక్ట్ నేను అమ్మింది 4200 ఒకటి అమ్మినాం సార్. సార్ కూడా ఉన్నారు దాంట్లో, విజయ్ భాస్కర్ గౌడ్ సార్. ఇంటే వాళ్ళు నవ్వుతుండొచ్చు. అలాంటివి తరిగిచ్చి బియ్యం గింజంతా పెడితే ఇదైతుంది అదైతుంది అని ఏమేమో చేసినాం. వద్దు సార్ మా ప్రగల్భాలు. ఈ రోజు జూట అయిపోయినాం. ఈ రోజు సత్యం అనేది మా చేతిలో దొరికితే కూడా పబ్లిక్ నమ్మడం లేదు సార్. అయితే నమ్మకం వాళ్ళ నమ్మకపోవడం మనకు అవసరం లేదు. మనం ఏం చేయాలంటే, మనం దీంట్లో ఏమో చేసి ఉద్భవించాలి అని రాలేదు. అరే మేము ఖరాబ్ అయిపోయినాము, మా ప్రాణాలు పోతున్నాయి, ఇప్పుడు మా దగ్గర రూపాయి లేదు, మేము బతుకుతున్నాం రా నాయన, మీరు దీన్ని సావకండి మందులని మేము చెప్పనీకి పోతే కూడా మాకు నమ్మడం లేదు. అది నమ్మే వరకు కనీసం మేం చెప్పిన దానికి పబ్లిక్ వినేటంత. ఏం సార్ డిస్టర్బెన్సా సార్ నాది? లేదు లేదు, ఏం లేదు సార్, మాట్లాడండి. అయితే నేనేమనుకున్నా, మేడం ఉన్నారు కదా, బహుశా రికార్డింగ్ చేస్తే బాగుండేది సార్, ఈ వీడియో పంపిస్తే మేడం తర్వాత నాకు ఈ టెస్ట్ మెన్యూస్ నేను చెప్పిన నా వాక్యాలు. మా బాబుకు నడుము నొప్పి సార్, అతను ఇంతవరకు నమ్మడం లేదు. లాస్ట్ విజయ్ భాస్కర్ సార్ కి చెప్పాను నేను, మా బాబుకు మీ దగ్గర పంపిస్తున్నాను, ఒక 2 నెలలు మీ దగ్గర పని చేయించుకోండి, డ్రైవింగ్ మంచిగా వచ్చు, మీకు ఎట్లా డ్రైవింగ్ కొరకు అవసరం అని ఆయనకు కూడా నచ్చ చెప్పాను. ఆయన తీసుకుంటున్నా అన్నాడు. బాబు నమ్మడం లేదు సార్. అయితే ఏం చేసినా తెలియకుండా మన బిస్తర్లా అది మెత్తది ఉంటది కదా సార్, మన ఆ దిండు అది పెట్టేసిన సార్. నిన్న కావాలని వాళ్ళ చెల్లెలు తీసేస్తే కొమ్మైండు, ఎందుకు తీసిండ్రు, ఎవరు పెట్టిండ్రు, ఎవరు తీసిండ్రు అని. అయితే నొప్పి తగ్గిందంట. అనుకోకుండా ఇలాంటి జరుగుతున్నాయి సార్. నేనైతే నమ్మశక్యం కాదు, దేవుడిచ్చిన వరము, ఒక దేవదూతగా ఒప్పుకుంటున్నాను సార్ మా విజయ్ భాస్కర్ గౌడ్ సార్కి. అంటే కంపెనీ ఎక్కడో మనకు తెలియదు, కంపెనీ ఎవరో తెలియదు సార్. మొన్న పంజాబ్ పోయినప్పుడు నేను అదే స్టేషన్ లో దిగాను సార్, బాంబేలా. అదే స్టేషన్, మన అక్కడ కంపెనీ ఉన్న స్టేషన్. అయినా టైం మనకు లేక నేను వేరే కనెక్టింగ్ ట్రైన్ ఉన్నందుకు వెళ్ళిపోయినా పంజాబ్ కి. తర్వాత చాలా బాధపడ్డా, అయినా నేను వెళ్ళాల్సిందే, ఆడికి తప్పదు. ఇంకోటి, అది మోర్ గురించి చెప్పారు సార్ ఇంతకు ముందు, సార్ పేరు అయితే గుర్తు రాలే. ఇద్దామని నేను వాళ్ళకి సజెషన్ ఇచ్చేది ఇప్పుడు చెప్పొద్దని సార్ అంటే నగొస్తుంది నాకు. మన చేతిలో మనకు వచ్చి మన అద్భుతాలు మనకు చెప్పుకున్నీకే కూడా భయం అనేది మాకు పుట్టుకొస్తుంది. ఇది ఇట్లా పేలిపోతుంది అన్నట్లు అయిపోయింది. ఒకప్పుడు మనము ఫోన్ పెట్టుకుంటే భయం అనేది ఉండి, ఇప్పుడు 2 చేతుల మన కంకణాలు కట్టినట్లు ఇవి కట్టుకొని ఉన్నాము. అరే మేము జావంరా, ఇట్లా బతుకుతాంరా అంటే పబ్లిక్ వినేటట్లా లేకపోయింది.
ఎంత ముద్దుగా చెప్పాలి, వీళ్ళకి ఎట్లా చేయాలి అనేది లేదు. ఏ భాషలో చెప్పాలనో తెలియదు సార్. కానీ ఒకే స్లోగన్ సార్, మనం ఈ స్లోగన్ పెట్టుకొని తిరుగుతున్నాం, లవ్ ఫర్ ఆల్, హెటెడ్ ఫర్ నాన్. అందరితో ప్రేమ ద్వేషం ఎవరితో లేదు అని చెప్పుకుంటే తిరిగి వీళ్ళకి, అరే మీరు తీసుకోకుండా నాయనా, మేము ఇట్లా బాగుపడ్డాం, మీరు చూడండి మమ్మల్ని. కనీసం మందులు తినకండి, కిడ్నీలు బాగా చేసుకోకండి, మళ్ళీ మా దగ్గర అప్పుడు వచ్చి మళ్ళీ మీ ప్రొడక్ట్ కావాలి అని అకండి. ఆ టైంలో దొరకడానికి మళ్ళీ టైం పడుతుంది మీకు. ఇప్పుడు తీసుకుంటా నేను నీ ఇంటికి వస్తే నీవు వద్దంటున్నావు. ఏదో అన్నట్లే సార్, లక్ష్మీదేవత ఇంటికి వచ్చినప్పుడు ఏదో చేస్తే తప్పైతే మరోసారి రానికి ఎంత టైం పడుతుంది? ఆ టైం పట్టొచ్చా అని చెప్తే వినడం లేదు సార్. నిన్న రీసెంట్ గా ఒక పేషెంట్ తండ్రి సార్ కంట్ల నీళ్ళు తిప్పుతున్నాడు, అయినా డాక్టర్ చెప్పాలంట ఈయన తీసుకోవాలంట. అరే డాక్టర్ మనుషులు హైదరాబాద్ లో ఉన్నాడు, మనోడు మన ఇంటి పక్కల ఊర్లో ఉన్నాడు. ఇది తీసుకొని వాడి చూడు, నా దగ్గర మా భార్య మేము అంతా బాగుపడుతున్నాం, ఇది పండబెట్టి చూడరా నాయన, ఒక గంట పండబెట్టు దీని మీద. బాబుకు బ్లడ్ లెన్స్ అంట సార్, వైట్ లెన్స్ ఏమో తగ్గుతున్నాయట. అది కొద్దిగా ఓకే. ఇంప్రూవ్ అయితే జర చూడండి. ఆయన పేరు చెప్పడం లేదు సార్, బాగుండదు. మంచి లీడర్ సార్ ఆయన. అతనికి ఉత్త పండబెట్టి చూడు, ఒకవేళ బాబు బతుకుతే నాకెంత ఇది సార్. ఎందుకంటే మేము బాగుపడుతున్నాం, నేను బాగుపడుతున్నా, నా భార్యకి ఇన్సులిన్ బంద్ చేసిన సార్. ఇన్సులిన్ బంద్ చేస్తే ఎవడన్నా ధైర్యం మీద బతుకుతారా సార్? తొలుత ఈమెకి హార్ట్ వచ్చి చావాలి మా ఇంట్లోనే. అయినా నేను 2022 నుంచి బంద్ చేసినాం సార్. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి బంద్, ఇన్సులిన్ ఇవ్వడం. ఈ రోజు దాకా ఇన్సులిన్ లేదు, బీపీ టాబ్లెట్ లేదు. మా బాబుకు పెయిన్ తగ్గిందంట. అలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి సార్. ఎంత చెప్పినా టైం తీసుకొని మీ టైం వేస్ట్ చేస్తున్నానేమో అనిపిస్తుంది, కానీ ఎంత చెప్పాలనో అర్థం కావడం లేదు సార్. అలాంటి ప్రొడక్ట్ సార్ ఇది. ఈ ప్రొడక్ట్ ని ఏ టైప్ లో పబ్లిక్ దాకా తీసుకుపోవాలి, పబ్లిక్ కి మనం, ఎందుకంటే మొత్తం చెడిపోయినాక మన చేతిలో ఇది వరం దొరికింది అన్నట్లు అయిపోయింది సార్. మొత్తం పబ్లిక్ దగ్గర పోయి 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 ఇది తీసుకో అది తీసుకో, సంపాదించనీకే పైసలు లేవు కదా అప్పుడు. పైసలు పెట్టి సంపాదించనీకే మనం తిరిగినప్పుడు ఇప్పుడు బాగుపడండి నాయన అని మనం తిరిగితే అదేమో ఉల్టా అయిపోతుంది సార్ మనకు. కానీ భవిష్యత్తులో మాత్రం మన దగ్గర వాళ్ళు తిరగాల్సిన టైం వస్తుంది, అయినా తిరగొద్దు. మనం బాగుపడితే, మన ఫ్యామిలీ బాగుపడితే చాలని దీంట్లో కూర్చోవాలి. మీరు ఇంత ఓపిక మీరు వింటున్నారు, పబ్లిక్ వినాలి. ఈ పబ్లిక్ వినేటట్ల మీ టైప్ లో ఇప్పుడు మీరు మా టెస్ట్ మెనూస్ నీకే కూర్చున్నారు సార్. పబ్లిక్ మా కొరకు ఎదురు చూసే టైం వస్తుంది సార్. వీళ్ళు ఎట్లా బాగుపడరు, ఈయన దగ్గర ఏం లేకుండా వీళ్ళ భార్యకి ఎట్లా బతికించుకునే, వీళ్ళ ప్లాన్ కి ఎట్లా చూపించుకునే. ఎందుకంటే ఉన్న పైసలన్నీ ఆ ఐడీలు ఈ ఐడీలు వేసి 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 మొత్తం నిల్ బ్యాలెన్స్ లో ఉన్నాం సార్. ప్రస్తుతం ఇది దొరకడం ఒక దేవుని వరం అనుకుంటున్నా సార్. ముఖ్యంగా మా విజయ్ భాస్కర్ గౌడ్ కి మీ తరఫు నుంచి కూడా థ్యాంక్స్ చెప్పండి సార్. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఫీల్డ్ లోనే ఉన్నాడు అనుకుంటున్నా. ఇప్పుడు కూడా ఆయన చాలా బిజీ అయిపోయింది సార్. ఇప్పుడు దేవుని దయ వల్ల ఆయనకు నాకు ఇచ్చిన అవకాశానికి, మీకు ఇంతకు ముందు మేడం ఇచ్చారు ఒక బహుశా రికార్డింగ్ లో ఉండొచ్చు మేడము. ఆమె కూడా చెప్పిన నా టెస్ట్ మెన్యూ అంటే నా కాలికి కట్టుకుని సార్ 4 hours లో నేను నమాజ్ చదివాను సార్. నా పన దేవునికి భూమి మీద తలగాలని ప్రయత్నం చేసిన, ఆ ప్రయత్నం పూర్తి సక్సెస్ అయిపోయినా సార్. ఆ తర్వాత ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నాను సార్. నేను దేవుని వల్ల ముందరికి కూడా ఇట్లే ఉండాలన్నట్లు కోరుకుంటూ, మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసినందుకు థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఫర్ యూ. గ్రేట్ సార్, వండర్ఫుల్ వండర్ఫుల్ టెస్టిమోనీ సార్. ఇంకోటి సార్, ఇన్సులిన్ సార్. బంద్ చేసి అన్నారు కదా సార్, విత్ డాక్టర్ సలహాతోనే బంద్ చేయండి సార్. డాక్టరే చెప్పారు లేదు కదా సార్, బంద్ లేదు చేయమని. సార్, డాక్టర్ దగ్గరనే నేను పోతాను సార్. సలహాలు ఒకసారి ఎందుకు, వాళ్ళు ఎందుకు ఇస్తారు చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. టెస్ట్ ధైర్యం చేపియండి, నాకుండా ఏ లెవెల్లో ఉంది, ఇన్సులిన్ అవసరమా లేదా అనేది ఒకసారి చూసుకొని లేదు, దాని ప్రకారం నేనేమంటున్నా సార్, ఇది మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఈడ ధైర్యం లేనోనికి సార్, అది నాకు నా ఫ్యామిలీకి 100% కాన్ఫిడెంట్ అయిపోయింది సార్. ఒకవేళ ఏమన్నా అయితే 2-3 days లా ఏదన్నా ఒకటి కావాలి కదా సార్ నాకు. ఇప్పుడు 22 నుంచి ఈ రోజు 12, ఇంకా మీరే డేస్ పెట్టుకోండి. ఇన్ని రోజులు ఇన్సులిన్ బంద్ ఉంటే ఆమె ఉండగలుగుతుండేనా సార్? ఏదో ఒకటి కావాలి కదా మనకు. అంటే మామూలుగా మనం అయితే డిఫరెన్స్ తెలుస్తుంది, మామూలుగా అయితే చాలా ఇబ్బంది ఉంటది. బట్ అయినా సరే ఒకసారి టెస్ట్ చేయించండి. నేను ఈరోజు టెస్ట్ ఇచ్చిన సార్. టెస్ట్ రిపోర్ట్స్ మీకు చూపించడానికి టెస్ట్ ఇచ్చిన. బాబు ఇంకా నాకు రిపోర్ట్ వాపస్ ఇవ్వలేదు సార్. ఆయన రిపోర్ట్ కూడా తీసుకోలేదు సార్. మన డాక్టర్ దగ్గర పోదామంటే ఆయన అసలు నాకు అపాయింట్మెంటే దొరకలేదు.
సార్ వాళ్ళు ఏమంటారు, మీరు ఏమనుకోకండి సార్, దీంట్లో డాక్టర్స్ కూడా ఉండొచ్చు, మీరు ఏమనుకోకండి నేను ఇట్లా అంటున్నా అని. డాక్టర్స్ అంత తొందరగా సలహా ఇవ్వరు సార్, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాళ్ళ వృత్తి మీద మేం బతకనీకి వచ్చినాం అన్నట్లు అయిపోయింది ఇప్పుడు. మీరు ఏమనుకోకండి ఇట్లా లేదు అంటున్నా. లేదు, ఒకసారి రిజల్ట్స్ చూసి ఆ టెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు మీకు డెఫినెట్ గా బంద్ చేయమని చెప్తారు. అట్లా చాలా మందికి బంద్ చేయించారు డాక్టర్లు, అవసరం లేదు మీకు ఇన్సులిన్ అనేసి. సో మీరు కూడా ఒకసారి ఆ రిపోర్ట్లు చూసి బంద్ చేయమని చెప్పేస్తారు వాళ్ళు ఆటోమేటిక్ గా. ఎందుకంటే నేను ఇప్పుడు బంద్ చాలా చేపి మందికి జరిగింది అది, రిపోర్ట్ల ప్రకారం మీరు ఇన్సులిన్ ఏం వేసుకోకండి, జస్ట్ టాబ్లెట్ తోనే సరిపోద్ది అనేసి ఈవెన్ టాబ్లెట్లు కూడా బంద్ చేయించిన వాళ్ళు ఉన్నారు, బంద్ చేసిన వాళ్ళు ఉన్నారు మన టీంలో ఆల్రెడీ. అయితే అయితే ఈడ ఎట్లా కనిపిస్తుంది సార్, పేషెంట్ భయపడి, పేషెంట్ భర్తగా నేను భయపడి నా భార్య ఏమైతుందో అని బంద్ చేయాలి, లేకుంటే డాక్టర్ చెప్పినాక బంద్ చేయాలి, కొడుకు ఏమైతాడో వాని చూసి బంద్ చేయాలి, ఇదే అనేది లేదు సార్. ఇప్పుడు గుండె ధైర్యం అనేది వచ్చేసింది ఇప్పుడు. సూపర్ సార్. బస్ బస్ మీ మీ చేతి కంకణం నా చేతి కంకణం అన్నట్లు అయిపోయింది ఇది ఇప్పుడు. ఆ టైం బాంబే జేబులో పెట్టుకొని ఫోన్ పెట్టుకొని తిరుగుతున్నాం, కానీ పబ్లిక్ నమ్మడానికి కొద్దిగా టైం పడుతుంది సార్, కొద్దిగా టైం పడుతుంది మనకు. నాకు వేరే వాళ్ళకి టైం వచ్చేసింది, వాళ్ళు రన్లు ఉన్నారు, నేను ఆ రన్ కూడా రావాలంటే ఇంకా 1 మంత్ కూడా కాలే, రేపు 15 కి నా ఐడి బ్లాక్ అవుతుందని సార్ బెదిరిస్తున్నారు నాకు. బ్లాక్ తర్వాత సార్ దేవుడు ఆ బ్లాక్ అయ్యేది, నా భార్య నా పిల్లలు నా తల్లి బతుకుతున్నారు, నాకు అంతకన్నా ఎక్కువ ఏం కావాలి సార్. ఆ బ్లాక్ అయ్యేది మళ్ళీ రిలీజ్ చేయించుకుందాం, దానికి టెన్షన్ లేదు. ఎందుకంటే కొన్ని వేలు లక్షలు సార్, కొన్ని లక్షలు పోగొట్టుకున్నాను నేను, కొన్ని లక్షలు. ఈ రోజు పొజిషన్ ఎట్లా ఉందంటే టైం ఎక్కువ తీసుకుంటున్నాను ఏం సార్. లేదు 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 సార్, కానివ్వండి. జస్ట్ అంటే ఇక అదే. జస్ట్ ఒక 2 నిమిషాలు నావి, 2 నిమిషాలు. ఓకే. ఎందుకంటే నేను అదే ఎందుకు అదే, మీ చెప్తున్నా మీ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటున్నారు సార్, అదే అదే కావాలి. మీ హ్యాపీనెస్ కావాలి ప్రతి ఒక్కరికి, అదే చేయబోతున్నాం మనం. మామూలు హ్యాపీ లేదు రిజల్ట్. సార్. నేను ఒక్క చెప్పేది ఏంటంటే డాక్టర్ దగ్గర పోయి మనం సలహా అడిగి, ఎందుకు అడగాలి అంటే, నాకు ఎందుకు మీరు ఇప్పుడు చెప్పిన సలహా కూడా ఒకటి నాకు కనిపిస్తుంది, నేను ఎదురు క్వశ్చన్ వేసిన అన్నట్లు మీకు అనుకోవచ్చు. ఒకవేళ నా భార్య రేపటికి ఇది బంద్ చేస్తే చచ్చిపోతుందేమో, మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి మళ్ళీ ఇన్సులిన్ ఇస్తాడా లేదా, నువ్వు ఎందుకు బంద్ చేసినావు అని తిడతాడేమో. నేను ఆల్రెడీ నా దగ్గర బెడ్ ఉంది, ఆల్రెడీ బెడ్ ఉంది. 25 ఇయర్స్ దాకా మా కంపెనీ ఓనరే చెప్పేసిండు, సార్ పేరు రావడం లేదు. అవన్నీ నేను గుర్తులేదు సార్, నాకు విజయ్ భాస్కర్ గౌడే గుర్తు. బస్ నేను చెప్పేది ఓకే. ఏంటంటే, డాక్టర్ చెప్పేదానికన్నా ముందు మనం బెడ్ బంద్ చేస్తే ఏమవుతుంది అనే భయం అనేది లేదు నాకు. బెడ్ నాతోన 25 ఇయర్స్ వరకు నా ఏమంటారు అది, సంజీవిని పూలలాగా దొరికింది, గట్టు దొరికింది, తెచ్చుకొని బండ పెట్టుకుంటున్నాం. గతం సార్. ఇప్పుడు ఏం మనకు అయ్యేది ఏంటంటే, మనం బాగుపడుతున్నాం, మనం నలుగురికి చెప్తే వినేటట్లా ఎప్పుడు తేవాలి, ఏ టైప్ లో నేను బాగుపడాలి, అదొక్కటి చూస్తున్నా సార్. అదొక్కటి నాకు తోయడానికి ఎవరైనా ఇంకా సలహాలు నాకు ఇచ్చేటోళ్ళు ఉంటే వాళ్ళకి డైరెక్ట్ నంబర్ నాకు ఇవ్వండి, వాళ్ళ దగ్గర మాట్లాడి నేను పేషెంట్ దగ్గర ఎట్లా మాట్లాడాలి అనేది ఇంకా కొద్దిగా నేర్చుకోవాలి సార్. ఇంకా ఓకే. అంతకన్నా ఎక్కువ ఏం థ్యాంక్ యూ, చెప్పలేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ సార్. రియల్లీ చాలా గ్రేట్ షేరింగ్ అండ్ వండర్ఫుల్, వండర్ఫుల్ సార్. అలాగే ఇంకా మిగతా సార్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దాము. అవునవును సో సార్, అవును సార్, నేను అదే అంటున్నా. నేను 20 నిమిషాలు టైం తీసుకున్నా యాక్చువల్గా అనుకుంటా సార్. యాక్చువల్ ఇంతకు ముందు చాలా మంది హ్యాండ్ రైజ్ చేయలేదు, ఇప్పుడు రైజ్ చేశారు మళ్ళీ. సో రైట్ అందుకోసమని. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, గ్రేట్ సార్. నెక్స్ట్ వరదరాజులు సార్, వెల్కమ్. హ్యాండ్ రైజ్ చేశారు సార్, ఒకసారి మీకు అన్మ్యూట్ కూడా ఇచ్చాను, మాట్లాడండి. వరదరాజులు సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది చూడండి స్క్రీన్ మీద, దాన్ని క్లిక్ చేయండి. మైక్ బటన్ ఆన్ చేసుకోండి, లేదంటే మీకు స్క్రీన్ వచ్చింది చూడండి సార్. వీడియో ఆన్ చేసుకున్నారు బట్ మైక్ ఆన్ చేసుకోవాలి మీరు, మీకు అన్మ్యూట్ అవ్వట్లేదేమో. సార్ మీ మైక్ ఆన్ అవ్వట్లేదేమో అట్లయితే. మళ్ళీ ఒకసారి చూడండి, మీకు స్క్రీన్ మీద అన్మ్యూట్ అని వచ్చి ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే చాలు, బటన్ మీద.
ఓకే. అయితే మీకు టెక్నికల్‌గా ప్రాబ్లమ్ ఉన్నట్టుంది సార్. సో, రాజీ మేడం వెల్కమ్ మేడం. మీకు అన్‌మ్యూట్ వచ్చింది చూడండి. జరగలేదు తాతను రమ్మనుకో తాత చెప్తాడు. ఓకే నువ్వు వెల్కమ్ తాత మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ అసలు ఈ ప్రోడక్ట్ వాడడం నిజంగా మా అందరి అదృష్టం. అంటే ఎవరెవరి దగ్గర అయితే ఈ ప్రోడక్ట్ ఉందో వాళ్ళంతా అదృష్టవంతులనే చెప్పుకోవాలి సార్. అసలు ఇంట్లో నేను మా బాబు గురించి నా గురించి నేను లాస్ట్ టైమే చెప్పాను. మా బాబు అదే రాయని వాడు రాస్తున్నాడు అని చెప్పేసి రీసెంట్ గా నేను లాస్ట్ వీక్ మండే రోజు ఒక 84 years ఏజ్డ్ పర్సన్ కి ఇచ్చాను సార్. ఆయనకి ఏంటంటే హ్యాండ్ ఫోల్డింగ్ అవ్వదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయనకి షుగర్ ఉంది, బీపీ ఉంది, అట్లా అండ్ అంటే 85 years అంటే ఏజ్ ప్రభావం కూడా ఉంటుంది కదా, స్లోగా నడవడం అవన్నీ. సో ఫస్ట్ ఇచ్చిన రోజు ఆయన నాకు అసలు ఏం ప్రోడక్ట్ ఇచ్చారు అనేసి, అంటే వాళ్ళ కోడలు నా ఫ్రెండ్ అనమాట. మండే ఈవినింగ్ ఇచ్చాము. ఆ నైట్ పడుకున్న తర్వాత మార్నింగ్ నాకు అసలు ఏం అనిపించలేదు అని చెప్పాడంట. సరే మామయ్య ఒక్క పూటనే కదా వాడావు, మళ్ళీ డే టైమ్ లో కూడా ఒకసారి వాడి చూడు, అప్పుడు చూద్దాము, అప్పుడు నచ్చకుంటే వాపస్ ఇచ్చేద్దాం ప్రోడక్ట్ అని చెప్పిందంట. సరే అని చెప్పేసి నెక్స్ట్ డే ట్యూస్డే రోజు ఆఫ్టర్నూన్ ఓన్లీ 2 hours పడుకున్నాడు సార్ ఆయన. సో అంటే ఫస్ట్ డే నైట్ ఆయనకు నిద్ర పట్టలేదంట. అంటే ఏజ్ ప్రభావం, ఆయన బాడీ అండ్ ఈ ప్రోడక్ట్ అంటే మ్యాచ్ అవ్వాలి కదా, బ్యాలెన్సింగ్ అవ్వాలి కదా ఫ్రీక్వెన్సీ. సో ఆ ఎఫెక్ట్ అయి ఉంటదని చెప్పాను నేను. అయితే ఆఫ్టర్నూన్ పడుకున్న 2 hours లో ఆయన హ్యాండ్ ఫోల్డింగ్ రాలేదు. మేము ఇచ్చేప్పుడు ఇలాగే పెట్టుకొని ఉన్నారు. నేను విజయ్ భాస్కర్ గౌడ్ సార్ వెళ్ళి ఇచ్చామన్నమాట. అసలు ఆ 2 hours పడుకున్నందుకే ఆయనకు ఫోల్డింగ్ వచ్చేసింది సార్. ఇంకా వాళ్ళ సంతోషానికి అద్దులు లేవు అనమాట. ఇంకా వాళ్ళు ఆ రోజు నెక్స్ట్ డే ఆ రోజు ఈవినింగే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులకు కూడా మన ప్రోడక్ట్ గురించి చెప్పడము, ప్రమోట్ చేయడము జరుగుతా ఉంది సార్. అండ్ ఒక 15 days లో మా ఫాదర్ కూడా షుగర్ కంట్రోల్ అయింది. సో మా ఫాదర్ ఇక్కడే ఉన్నారు, తననే మాట్లాడమని చెప్తాను సార్ నేను. మాట్లాడు. ఓకే. సార్ ఒక షర్ట్ కానీ టీ షర్ట్ కానీ వేస్తే బాగుండే సార్ మేడం. షర్ట్ వేసుకో. షర్ట్ వేసుకోండి సార్, వీడియో ఆన్ లో ఉంది కదా, రికార్డ్ అవుతుంది. సార్ 15 రోజులు పెట్టుకోబట్టి వాడబట్టి Yes. పెట్టుకున్న కాడికెళ్ళి ఆ షుగర్ సగా 220, 30 ఇట్లా ఉండేది. ఇప్పుడు 170 అయింది సార్. తిన్న తర్వాత తిన్న తర్వాత ఓకే, వండర్ఫుల్ సార్. బీపీ సగా తగ్గింది సార్. బీపీ 170, 80 ఉండేది. బీపీ సగా ఇప్పుడు 135 అయింది. ఓ సూపర్ సార్. సార్ వాడినస్తుంటే నాకు ఇప్పుడు బాగా అనిపిస్తుంది. మా కూతురు అంటుంది కానీ ఇంకో నెల రాక ఆడితే ఇంకా చాలా మొత్తం నార్మల్ అయిందని అంటుంది. ఎస్ గ్రేట్ సార్, వండర్ఫుల్. ఇట్లయితే వాడండి. అలాగే మీకు వచ్చిన రిజల్ట్ అందరికి షేర్ చేయండి. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ సర్కిల్ అందరికి కూడా, మీ చుట్టాలలో, మీ ఫ్రెండ్స్ లో, సో అందరికి ఉపయోగపడే ప్రోడక్ట్ సార్ ఇది. మేడం ఆల్రెడీ చాలా హెల్ప్ చేస్తున్నారు అందరికి కూడా. సో మీకు వచ్చిన రిజల్ట్ రెగ్యులర్ గా చెప్తూ, రియల్లీ గ్రేట్ మేడం. సో వండర్ఫుల్ షేరింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మేడం. అలాగే రమేష్ సార్ వెల్కమ్. వీడియో ఆన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వీడియో కూడా ఆన్ చేసుకోండి. వీడియో ఆన్ చేయాలి. వీడియో ఆన్ చేయాలి. వీడియో ఆన్ చేయాలి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా ఈ బయోరటం ఎండి గారికి మీరు మా ఈ ఆంధ్రప్రదేశ్ తెచ్చినందుకు ధన్యవాదం సార్. నేను మా బావగారికి, మాకు నాని సార్ ఇందాక మాట్లాడారు కదా, నాని సార్ ద్వారా 72 సంవత్సరాలు సార్. మా బావగారికి ప్రీమియం కిట్ తీసుకున్నాం. తొలి మంచం మీదే పడుకుండేవాళ్ళు. ఇప్పుడు
ఏంటంటే కొంచెం బ్రెయిన్ కూడా అప్పుడు ఏదో చిరాకుగా మాట్లాడేవారు. ఇప్పుడు ఆయన బాగానే మాట్లాడుతున్నారు. మోర్ పవర్ కూడా ఇచ్చాము. ప్లస్ ప్రీమియం బెడ్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు మొన్నను మన ముడుకులకి, తొడలకి, కాలుకి ప్లస్ చెప్పులు కింద కిట్ తీసుకున్నాం సార్. అయితే ఇప్పుడు ఏమైందంటే ఆ కాలు పొంగులు మాత్రము చాలా అంటే జోలు ఇప్పుడు మనకి ఇచ్చారు కదా, ఆ జోలు కూడా వేసుకోవడానికి అవకాశం లేదు సార్. అది ఎన్ని రోజుల్లో తగ్గుతుంది ఏమిటి అని సార్ మాకు కొంచెం బాగా కాలు అంటే కర్రలాగా అలాగా ఉండిపోయాయి అనమాట అవి. ఎన్ని రోజుల అది నుంచి ఉండే మొన్న సార్ సమస్య? ఎన్ని రోజుల సారు నుంచి మొన్న ఉండే? సార్ ఎన్ని రోజుల నుంచి ఉండే ప్రాబ్లం? మా బావగారికి 3 నెలలు సార్, 3 నెలలు అయింది. ఓకే. ఇప్పుడు మన నాని సారు నేను మొన్న నైట్ ఇప్పుడు 4 రోజులు అయింది. ఆ ముడుకుల బెల్ట్, కాలు బెల్ట్, తొడల బెల్ట్, కాలు చెప్పులు, ఆ చెప్పులు లాంటి మనకు ఉన్నాయి కదా సార్, అవి వేసిన తర్వాత పాదాలు కొంచెం బాగా అలాగా ఉండిపోయినాయి సార్. ఓకే, అది వస్తుంది పొంగు అలా సార్, ఉండిపోయి రిజల్ట్ కనబడుతుంది. ఒకరొకరికి ఒక టైం పడుతుంది అనమాట. సార్ అది టైం పడుతుంది. మీరు వాడిపోయండి, కంటిన్యూగా వాడాల్సింది లైఫ్ టైం ప్రొడక్ట్ అనమాట ఇది. వాళ్ళ బాడీ సార్ తత్వాన్ని బట్టి వాళ్ళకు రిజల్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. అది 3 నెలల నుంచి 6 నెలలు పట్టొచ్చు. సార్ అది పర్వాలేదు కదా సార్, ఆ పొంగులు అవి అది కూడా మీకు రిజల్ట్ కనబడుతుంది. మీకు బ్లడ్ సర్క్యులేషన్, అది ఆక్సిజన్ ఒక మంచిగా జరిగినప్పుడు ప్రతి బాడీలో ఉన్న ప్రతి పార్ట్ రిపేరింగ్ అవుతుంది సార్. సార్ బ్లడ్ అది నేను సర్క్యులేషన్, ఆక్సిజన్ మంచిగా జరుగుతుంది మన ప్రొడక్ట్ వల్ల. అది Definitely గా జరగదు సార్, జరగడం లేదనుకోవాలి. ఊర్లో అందరు కూడా ఇన్నాళ్ళ కన్నా బాగుంది. మా శ్రీకాకుళం జిల్లా కోడబొమ్మల మండలం గంగరాం గ్రామం మాది. అది ఏమిటంటే నేను ఒక ఛాలెంజ్ గా ఇది తీసుకోను సార్. మా ఊర్లో ఇది తీసుకుంటే 100 బెడ్స్ ఒకే రోజు సేల్స్ అవుతాయి. అంత పవర్ఫుల్ గా నేను ఈ ఛాలెంజ్ గా తీసుకోను. 73 సంవత్సరాలు నేను ఒక హెల్త్ డిపార్ట్మెంట్ మామూలుగా నాది ఒక క్లినిక్ ఉంది సార్, నేను పెట్టుకున్నాను. అంటే నేను కాదు, నాకు డాక్టర్స్ వస్తారు ప్లాజా టైపు. ఇది కానీ నాకైతే ఒక ప్రెస్టేజ్ విషయంగా, ఒక ప్రెస్టేజ్ గా తీసుకొని ఆయనకి నేను నడిపిస్తాను అని ఒక వాగ్దానం తీసుకున్నాను సార్ ఆ ఊర్లోన. అందుకు నాకు ఇది కొంచెం కానీ సక్సెస్ ఆల్రెడీ ఒక సైడ్ నాకు రన్ అవుతుంది సార్, కానీ ఇంకో సైడ్ నేను ఇంకో రూపాయి కూడా తీసుకోలేదు మన ఈ బయోరేటివ్ నుండి. నాకు అది సక్సెస్ అయితే ఒకే రోజు అక్కడ ఆ 2 ఊళ్ళో 100 బెడ్స్ అలా ఒకే రోజు సేల్స్ అవ్వడానికి నేను ఒక దీనిగా తీసుకొని ఉన్నాను సార్. నేను నాకు మా మిసెస్ కి జాయిన్ చేశాను, మా మిసెస్ ని కూడా పక్కన పెట్టాను. తప్పకుండా సార్ రిజల్ట్ వస్తుంది. తప్పకుండా హెల్ప్ చేయండి, చాలా మందికి హెల్ప్ చేస్తారు మీరు. చాలు ఓకే సార్, కంటిన్యూగా వాడండి, ప్రొడక్ట్ కంటిన్యూగా వాడండి. రిజల్ట్ వచ్చి మనం రాత్రి పడుకున్నప్పుడు ఇది కట్టాలి సార్. చేయండి. సార్ రాత్రి పడుకున్నప్పుడు కట్టొచ్చా ఇవి? ఎస్ సార్, కట్టొచ్చు. బెడ్ మీద కూడా కట్టొచ్చు పడుకోవచ్చు, సార్. హ్యాండ్ బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు. నార్మల్ గా అయితే బెడ్ మీద పడుకున్నప్పుడు ఇవేం అవసరం లేదు. బెడ్ మీద పడుకున్నప్పుడు ఓన్లీ కూర్చున్న తర్వాత ఇవన్నీ కట్టుకోవాలి. సార్ ఓకేనా సార్? ధన్యవాదాలు సార్. మీరు మాకు ఈ ఆంధ్రప్రదేశ్ తెచ్చింది మీరేనా సార్? తర్వాత సాగర్ జోషి గారు ఇందాక ఒక ఆయన అన్నట్టుగా ఏదైనా వెంకటరావు సార్ తర్వాత సార్ అందరూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఎస్ సార్, నెక్స్ట్ ఇంకెవరైతే మాట్లాడాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. వరదరాజులు సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్ మళ్ళీ, బట్ మీకు మైక్ ఆన్ అవుతలేదు అంటున్నారు. ఇంకేదైనా టెక్నికల్ ఎర్రరే ఉండింటది అయితే మీకు. మైక్ ఆన్ అవ్వట్లేదు సార్, ఏమి వినవట్లేదు ఇక్కడ. ఒకసారి మీరు దీంట్లో పర్మిషన్స్ లో అది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందేమో సార్ మీకు. ఓకే సార్, ఎస్. ఓకే లీడర్స్, ఇంకా రాము సార్, వెల్కమ్. సార్ నమస్కారం సార్, అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వీడియో కూడా ఆన్ చేసుకోండి. సార్ నాది పీసీ నుంచి చేస్తున్నాను, ప్రజెంట్ కెమెరా లేదు. అచ్చా, ఓకే సార్. సార్ యాక్చువల్గా నాకు నవంబర్ 25th చికెన్ గున్యా వచ్చింది. కానీ ఒక్కరోజు మాత్రమే జ్వరం ఉండే, తర్వాత మాత్రం విపరీతమైన పెయిన్స్ 3 నెలలు భరించాను చాలా. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 25th వరకు 3 months చాలా సఫర్ అయ్యాను. దాదాపు 4 డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను చూపించుకోవడానికి. అందులో ఆర్థోపెడిషియన్, జనరల్ ఫిజిషియన్, ఇంకా ఫీవర్కి సంబంధించింది అందరికీ కలిసాను. కానీ ఎవరి దగ్గర కూడా సరిగా తగ్గలేదు అది. కొందరు అన్నారు 6 నెలలు ఉండొచ్చు, సంవత్సరం వరకు ఉండొచ్చు అని చెప్పి అన్నారు. అయితే మీ ప్రోడక్ట్ వాడిన 4 days తర్వాత చాలా
రిజల్ట్ అనేది కనబడింది సార్ నాకు. ఫస్ట్ నా దగ్గర డెమో ఇచ్చడానికి వచ్చినప్పుడు ఏదో మ్యాజిక్ చేస్తున్నారు, జిమ్మిక్ చేస్తున్నారు అని అనిపించింది నాకు. కానీ వాడితే మాత్రం వాడితే కానీ చెప్పలేరు అది ఎవరైనా సరే. బాగుంది సార్ మీ ప్రోడక్ట్ మాత్రం, ఈ బయోటేరియం. ఎస్, గ్రేట్ గ్రేట్ సార్, వండర్ఫుల్. అదే. సో తప్పకుండా సార్, స్టార్టింగ్ లో తెలియదు కాబట్టి అలాగే అనుకుంటారు. సో చాలా మంది అనుకుంటున్నారు, బట్ సో లైవ్ గా వాళ్ళ మీద వాళ్ళు రిజల్ట్ చూసినప్పుడు చాలా వండర్ఫుల్ గా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. చాలా బాగుంది సార్. నేను కూడా చెప్తున్నాను, యాక్చువల్గా నాకు ఈ మార్కెటింగ్ అనేది అసలు యాక్చువల్ నాకు ఇష్టం ఉండదు. కానీ ప్రోడక్ట్ తీసుకోవడానికి ఎవరైతే పేషెంట్ ఉన్నో నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అంటే మా బిజినెస్ పరంగా కాకుండా జస్ట్ హెల్ప్ చేద్దామని. చాలా బాగుంది రెస్పాన్స్ కూడా. నిన్న రీసెంట్గా కూడా ఒకటి ఇప్పించాము, వాళ్ళు ఇంకా 2-3 కూడా చెప్తున్నారు ఇట్లా. ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్ సార్. తప్పకుండా హెల్ప్ చేయండి సార్, అందరికి హెల్ప్ చేయండి. సో ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయమని చెప్పండి. ఎన్ని గంటలు పెట్టుకోవచ్చు సార్? దానికి రూల్స్ ఏమైనా ఉంటాయా, టైమింగ్స్ అని ఇట్లా ఎన్ని? కంటిన్యూగా పెట్టుకోవాలి సార్. బెడ్ మీద నుంచి లేచిన తర్వాత పడుకునేంత వరకు బెల్ట్ కంపల్సరీ హ్యాండ్ పెట్టుకోండి. ఓకే ఓకే సార్, బెడ్ మీద పడుకున్నప్పుడు అవసరం లేదు, పక్కన పెట్టేసేయచ్చు. పెట్టుకున్నా కూడా నో ఇష్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే ఫ్రెండ్స్, ఇంకెవరైతే మాట్లాడాలనుకుంటున్నారో అందరూ హ్యాండ్ రేజ్ చేయొచ్చు. ఆల్రెడీ 1 hour 20 minutes అవుతుంది స్టార్ట్ అయ్యి. సో ఇంకా ఎవరైనా మాట్లాడేది ఉంటే మనం వాళ్ళు కూడా మాట్లాడిపిద్దాం. హ్యాండ్ రేజ్ చేయండి మాట్లాడాలనుకున్న వాళ్ళందరూ కూడా. ఓకే సార్, మురళీ సార్ వెల్కమ్. మౌలాలి సార్ వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వీడియో కూడా ఆన్ చేసుకోండి. చేసినా సార్. ఎస్ సార్. బాగున్నారా సార్? ఎస్ సార్, వండర్ఫుల్ సార్. చెప్పండి సార్ రిజల్ట్. సార్ అయితే సార్ ఒక సార్కు పార్కింగ్ సెల్స్ అని వచ్చింది సార్ అతనుకు. అయితే అతను కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు సార్. అదే మొన్న మీకు ఫోన్ వీడియో కాల్ చేసింది కదా సార్. వీడియో కాల్ అప్పుడు బిజీగా ఉన్నా సార్ నేను. అవునవును సార్, అదే బయట ఫ్యామిలీతోనే ఉన్నా అని అన్నారు. అయితే ఏమైంది సార్ అంటే అతను ఇలా మెడల్ ఇట్లా కూర్చుంటారు కదా చైర్ పైన, కూర్చున్నప్పుడు ఆయనకు మెల్లమెల్ల ఆటోమేటిక్ ఇట్లా 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 ఎన్నికి వెళ్ళిపోతుంది సార్ మెడల్. ఇలా వెళ్ళిపోయిన తర్వాత అతను చేయి తీసుకొని ఇట్లా కిందికి అనడానికి రాదు సార్ అతనికి. అయితే వేరే వాళ్ళు వచ్చి అతను ఇట్లా మెడల్ ఎన్నికి పోయినప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఇట్లా ఇట్లా కిందికి అనాలి. ఇట్లా అంటేనే కిందికి వస్తుంది సార్. అయితే ఆల్రెడీ మన ప్రోడక్ట్ ప్రీమియం కిట్ ఇచ్చి కూడా 1 month అవుతుంది సార్. అది అయిన తర్వాత ఆయనకు చేతులు లేవు, చేతులు కూడా ఒక్కసారి ఇట్లా అని గట్టి తగ్గింది అనుకోండి సార్, అప్పుడు బ్రెయిన్ అనేది పనిచేస్తుంది సార్ అతనికి. తగ్గినప్పుడు మాత్రమే ఇలా లేవగలుగుతాడు సార్, లేచి ఇలా నడవగలుగుతాడు. అతనికి ఇంకా చైర్ పైన కూర్చుంటే ఒక్కోసారి ఇట్లా ముందుకు పడిపోతాడు సార్. అంతే, పడిపోతే ఎవరైనా వచ్చి ఇక్కడ టెస్ట్కు టచ్ చేసి ఇట్లా ఎన్నికంటేనే వెళ్ళిపోగలుగుతాడు సార్. ఆయనలోన చాలా ప్రాబ్లమ్స్ అంటే చాలా ఉన్నాయి సార్. అసలు అలాంటి పేషెంట్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు సార్, నా జీవితంలో చూడలేదు. కాబట్టి అతనుకు స్టక్ అయింది సార్ మీ వాయిస్. అయితే అతను ఏమంటున్నాడు సార్ అంటే, మీ పెద్ద సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ను తోలుకొచ్చి ఇక్కడ మాకు చెప్పండి, మీరు చెప్తే మీకు కరెక్ట్ తెలుసో తెలియదో కాబట్టి ఆ సార్ను పిలిపియండి, ఆ ఖర్చు ఏమవుతుందో మేము ఇచ్చేస్తాం అదే అని అంటున్నారు సార్. కాబట్టి మీరు ఒక్కసారి వచ్చి అతనికి ఏమి ఇవ్వాలి, ఏ ప్రోడక్ట్ వాడితే బాగుంటుంది అనేది మీరు జర చెప్పింటే బాగుంటుంది సార్. అరుణ్ సార్ని తీసుకెళ్ళండి సార్, మీ లీడర్ ఉన్నాడు కదా ఇప్పుడు, అరుణ్ సార్ని తీసుకెళ్ళండి. సో బట్ ఎవరు వచ్చి చెప్పినా అదే మాట చెప్తారు సార్, వేరే ఏముండదు. ఇంకా ఆల్రెడీ మీ బెడ్ మీద పేరు పడుకోవాలి, నీళ్లు తాగాలి, బెల్ట్ పెట్టుకోవాలి, ఎవరు చెప్పినా అదే అదైతే అన్నమాట. వాడుతున్నారు సార్.
సో జస్ట్ కంటిన్యూ చేయండి. అది 3 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు రిజల్ట్ రావడానికి. ఇన్ని రోజుల్లోనే వస్తుంది అని రిజల్ట్ ఏమీ లేదనమాట దానికి టైమింగ్. వాళ్ళ బాడీ రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. సో చాలా మందికి 2 రోజుల్లో, 3 రోజుల్లో, వారం రోజుల్లో వస్తుంది అంటే వాళ్ళ బాడీ రెస్పాండ్ అవుతుంది తొందరగా అని అర్థం. సో కొంతమందికి 6 నెలలు, సంవత్సరం కూడా పడుతుంది. సో అది ఎప్పుడైతే రెస్పాండ్ అవుతుందో బాడీ అప్పటి నుంచి రిజల్ట్ కనబడుతుంది అనమాట వాళ్ళకు. సో ఎందుకంటే ఎన్నేళ్ళుగానో ఉన్న ప్రాబ్లం, ఇంత దారుణంగా ఉన్న ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో బట్ కంటిన్యూగా వాడాల్సిందే. ఎవరు చెప్పినా సరే బెడ్ మీద పడుకోవాలి, నీళ్లు తాగాలి, బెల్ట్ పెట్టుకోవాలి. ఈ 3 మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ బై న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట. ఇదే చేయాల్సిందే. అది ఏ ప్రాబ్లంకైనా సరే హెల్త్ బాగుండాలి, బాగలేని వాళ్ళకి ఎవరికైనా సరే ఇది కంటిన్యూగా చేయాలి. ఓకే ఓకే ఓకేనా సార్? అయితే Okay. ఇంకోటి సార్, అది తలకు క్యాప్ లాగా ఉంటుంది కదా Hmm. సార్, అది క్యాప్ కూడా తెప్పించి పెడితే ఏమన్నా బ్రెయిన్ లోనే ఉంది సార్ అతనికి, మొత్తం ప్రాబ్లం మొత్తం బ్రెయిన్ లోనే ఉన్నది. సార్ అదే సార్, ఏది పెట్టినా సరే ఆ బాడీ రెస్పాండ్ అవుతే తొందరగా రిజల్ట్ అనేది కనబడుతుంది, లేకుంటే లేట్ అవుతా ఉంటుంది. మెల్లమెల్లగైనా సరే రిజల్ట్ కనబడే అవకాశం ఉంది. ఓకేనా సార్? ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఓకే, తిరుపతి సార్, వెల్కమ్. ఖరాబ్ అయ్యా. వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సార్ బాగుంటారా సార్? ఎస్ సార్, ఎక్సలెంట్ సార్. సార్ ఈ లైట్ వెళ్తూ బాగాలే అంటున్నది కదా సార్? అవును, కొంచెం డిమ్ ఉంది. పర్లేదు సార్, మాట్లాడండి. ఓకే సార్, ఇప్పుడే వచ్చాను సార్ డ్యూటీ నుంచి. చాలా రోజుల నుంచి మాట్లాడదాం అనుకుంటున్నా సార్, ఇక వీలు కావట్లేదు. ఎస్ ఎస్ ఇప్పుడే వచ్చి ఆన్ చేశాను సార్ జూము. నా ప్రాబ్లం వచ్చేసి సార్ సర్వైకల్ ప్రాబ్లం సార్. నాది సర్వైకల్ స్పాండిలైటిస్. గత 1.5 year నుంచి ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా సార్. మనం ప్రాబ్లం ఏంటంటే సార్, ఇది ఉంది కదా సార్, ఎస్ ఎస్ ఇది పెట్టుకొని మనం డ్యూటీ చేయడం జరిగింది సార్. ఒక 1 month 2 months నుంచి ఇలా మనం డ్యూటీ చేయడం జరిగింది. డ్యూటీ చేసిన తర్వాత మనకు ఇక్కడ లోకల్ రాకేష్ సార్ అని మనకు పరిచయం అయ్యిండు. పరిచయం అయిన తర్వాత ఈ ప్రోడక్ట్ గురించి చెప్పడం జరిగింది సార్. అయితే చెప్పిన తర్వాత ఒక 1 month కూడా నేను నెగ్లెక్ట్ చేసిన. ఇది ఏంది చెప్తే ఇది అసలు పనిచేస్తుందా లేదా అని చెప్పి ఆలోచన చేసి దానికి ఆలోచన చేయడానికి ఒక 1 month పట్టింది. 1 month పట్టిన తర్వాత నేను 2 times రాకేష్ సార్ ఫోన్ చేయడం వల్ల అప్పుడు 1 month తర్వాత తీసుకోవడం జరిగింది. తీసుకున్న 1 day రోజు తీసుకున్న ఆ డేస్ రోజే పెయిన్ రిలీఫ్ అయింది సార్. ఒక 2-3 hours లో పెయిన్ రిలీఫ్ అయింది సార్. ఇది చాలా వండర్ఫుల్ అనిపించింది సార్ నాకు. అంటే నేను ఇంతకుముందుకు ఏంటంటే బైక్ మీద పోతా అంటే బాగా పెయిన్ వచ్చేది, బాగా పెయిన్ వస్తుండే అన్నట్టు బైక్ మీద పోతా అంటే. అది ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మనకు తీసుకున్న రోజు ఏం చేసిన సార్ అంటే, ఇది ఉంది కదా సార్ మనకు ఈ బెల్ట్, ఇది ఇలా పెట్టుకున్నా సార్. ఇది ఇలా పెట్టుకొనేసి మన రెస్ట్ బ్యాండ్ పెట్టేసుకొని నేను బైక్ మీద వెళ్ళిపోయాను సార్. బైక్ మీద వెళ్ళిపోతే ఇక్కడ బాగా పెయిన్ ఉంటుంది కదా సార్. నాకు ఇంతకుముందు ప్రాబ్లం ఉండేది సార్, ఇదంతా పెయిన్ ఉంటుంది కాబట్టి పెట్టుకున్న ఒక 3 hours లోపల ఈ పెయిన్ రిలీఫ్ అయింది సార్. ఇది పెయిన్ రిలీఫ్ అయింది. పెయిన్ రిలీఫ్ అయిన తర్వాత మనం ఫస్ట్ డే వచ్చి మళ్ళీ మ్యాట్రస్ మీద నైట్ పడుకుంటాం కదా సార్. నైట్ పడుకున్న తర్వాత కూడా బాగా రిలీఫ్ అయింది, ప్లస్ నిద్ర కూడా బాగా పట్టింది. ఇంకొకటి ఏంటంటే సార్, ఇది మనకు చీమల వారినట్టు అయిపోయింది సార్. ఎంత బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫాస్ట్ అయింది కాబట్టి అట్లా మనకు చీమల వారినట్టు అనిపించింది అన్నట్టు ఫస్ట్ రోజే మ్యాట్రస్ మీద పడుకోవడం వల్ల. చాలా అద్భుతంగా అనిపించింది సార్. ఇప్పుడు కూడా బాగా నిద్ర పడుతుంది, చాలా బాగుంది. ఇప్పుడు September 26 తారీఖు తీసుకున్నా సార్ ప్రోడక్ట్. ఇది 3 months ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక 2 months లోపల మనకు మొత్తం రిలీఫ్ అయినా సార్. చాలా అద్భుతంగా పనిచేసింది సార్ ఇది. దీంతో పాటు నేను కూడా చాలా మందికి ఇది రెఫర్ చేస్తున్నా సార్ ప్రోడక్ట్ కూడా.
చేయడం వల్ల చాలా మంది కూడా కొంచెం రిజల్ట్ కూడా వచ్చింది మనకు. ఇంతకుముందు గతంలో పరకాల వెళ్ళాం సార్. పరకాల కూడా ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఇచ్చినప్పుడు కూడా చాలా రిజల్ట్ వచ్చింది. చాలా అద్భుతంగా అనిపించింది సార్ ఆయన మాటల్లో. చాలా ఎగ్జైట్ అనిపించింది ఆయన మాట్లాడే విధానంలో. ఇది నేను ఇంతకుముందుకు కూడా పెయిన్స్ తో బాగా ఇబ్బంది పడ్డా సార్. ఇప్పుడైతే ఈ ప్రోడక్ట్ వాడిన 3 డేస్ కోసమే నాకు చాలా రిజల్ట్ వచ్చింది. అద్భుతంగా ఉందని ఆయన చెప్పడంతోనే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. రాకేష్ సార్ నేను ఇప్పుడైతే బాగానే వర్క్ చేస్తున్నాను సార్. దీంట్లో ఖచ్చితంగా మీ ఇన్స్పిరేషన్తో కూడా నేను ఖచ్చితంగా దీన్ని ముందు తీసుకెళ్తాను సార్. ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఈ ప్రోడక్ట్ను, అందరికి చేర్చాలని చెప్పే నా లక్ష్యం సార్. అందరూ ఆరోగ్యంగా ఉండాలి సార్. మనం ఆరోగ్యంగా ఉండడం కాకుండా ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా ఉంచాలి. మన ఏపీ తెలంగాణ కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా ఉంచాలి సార్. ఇదే నా లక్ష్యం సార్. ఇది దీనికోసమే పడదాం. బిజినెస్ అనేది తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది సార్. ఫస్ట్ ఆరోగ్యాన్ని ఉంచితే ఆటోమేటిక్గా మనకు బిజినెస్ అవుతుంది. ఇది నా లక్ష్యం సార్. ఇది ఖచ్చితంగా రికార్డ్ చేయండి సార్. గ్రేట్ సార్, వండర్ఫుల్ ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చింది మీకు. రియల్ గా మీరు యాక్చువల్గా రాకేష్ సార్ కి అన్నోన్ పర్సన్, మీరు అసలు తెలియకుండా మీరు రోడ్డు మీద అది ఏదైతే మెడకు ఉందో అది పెట్టుకోవడం చూసి ఆయన మీకు చెప్పాడు. రియల్ గా మీరు డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు కదా. అవును సార్, అవును సార్. సార్ మీరు ఎప్పుడు ఆ మెడకు పెట్టుకొని ఆ ఛానల్స్ ఏమో వేస్తున్నారని చెప్పాడు అనమాట. సో అలాంటి పర్సన్ తనంతకు తను వచ్చి మిమ్మల్ని అడిగి సార్ ఇలా ఉంది, మా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది వాడండి అని చెప్తే మీరు నమ్మలేదన్నారు. సో రియల్ గా ఒకసారి నమ్మారు. సో నమ్మిన తర్వాత మీకు కనబడే రిజల్ట్ ఇది. అలాగే మీ వల్ల నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక 100 మంది పైన హెల్ప్ చేశారు మీరు వాళ్ళందరికీ కూడా. అలాగే రాబోయే టైంలో కొన్ని వేల మందికి హెల్ప్ చేయండి సార్. ఇలాగే లక్షల మందికి హెల్ప్ అవుతుంది అది. సో డెఫినెట్ గా మీ డ్రీమ్స్ అన్ని కూడా హెల్త్ అండ్ ఐశ్వర్యం రెండు కూడా క్లియర్ అవుతాయి. ఆల్ ది బెస్ట్ సార్. ఈ జూమ్ ద్వారా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకేష్ సార్ కి అండ్ మహేష్ సార్ కి తమరికి కూడా సార్ థ్యాంక్ యూ సార్. ఇంత ఆపర్చునిటీ కలిగించినందుకు నాకు థ్యాంక్ యూ సార్. నేను ఎంతో మందికి కూడా ఆరోగ్యాన్ని పంచుతున్నా సార్ మీ ద్వారా. కలవడంతో కూడా మంచి ఇన్స్పిరేషన్ వచ్చింది సార్. తప్పకుండా నేను మీలా కావాలని చెప్పి అలాగే లక్ష్యం పెట్టుకొని పని చేస్తున్నా సార్. నేను తప్పకుండా అవుతాయి సార్. ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉందన్నమాట ఇక్కడ ఈ బయోటోరియంలో. ప్రతి ఒక్కరు కూడా లక్షల మందికి హెల్ప్ చేసామంటే చాలు సార్, ఆటోమేటిక్ గా మనం అనుకున్నాయని మన దగ్గరికి వచ్చేస్తాయి. గ్రేట్. మీ సహకారం ఉండాలి సార్ ఎప్పటికీ. తప్పకుండా సార్. అందరికి మీ సహకారం ఉంటే ఖచ్చితంగా సార్ నేను మీలాగా సాధిస్తా సార్. నేను కూడా అదే లక్ష్యం పెట్టుకున్నా సార్. నేను మిమ్మల్ని టార్గెట్ సార్. అంతే కదా సార్, అదే టార్గెట్ పెట్టుకుంటే మనం పని చేస్తేనే మనం ముందుకెళ్తాం కదా సార్. అంతే 100% సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్. జై హింద్, జై బయోటోరియం. జై బయోటోరియం. వెల్కమ్ ప్రశాంత్ సార్. ఓకే లీడర్స్, లాస్ట్ టెస్టిమోనీ 1.5 hour అవుతుంది, మనం తీసుకొని ఇంకా క్లోజ్ చేద్దాం. మళ్ళీ చాలా మంది బయటికి వెళ్ళేది ఉంది, ఫీల్డ్ చేస్తున్నారు. ఎస్ వెల్కమ్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్, మళ్ళీ ఫీల్డ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో గుడ్ మార్నింగ్ సార్ అందరికీ కూడా. ఈ బయోటోరియం జూమ్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ బయోటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా గ్రేట్ మార్నింగ్ సార్. సో మనమంతా కూడా ఈ బయోటోరియం లో ఉన్నాము అంటే అదృష్టవంతులం సార్. సో ఎందుకంటే అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బయోటోరియం ప్రోడక్ట్ దొరుకుతుంది. సో హెల్తీగా వెల్తీగా ఉండొచ్చు అనమాట ఈ బయోటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా. సో నాకు వచ్చిన టెస్ట్ మనీ ఏంటంటే, సో హెల్త్ ఇష్యూస్ ఉంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ పర్పస్ లోనే నేను తీసుకున్నాను, హెల్త్ పరంగానే నేను తీసుకున్నాను ఈ ప్రోడక్ట్. సో మా అమ్మ కోసం అనమాట. సో నాకు వెంకటరాజ్ సార్ ఈ ప్రోడక్ట్ గురించి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. సో మా అమ్మకు కూడా దాదాపుగా 4 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పుల బాధతో చాలా ఇబ్బంది పడేది. సో ఎన్నో డాక్టర్స్ కి, హాస్పిటల్ కి కూడా చూపించాము, మందులు యూజ్ చేసింది. సో మందులు వాడినన్ని రోజులు చాలా బాగుంటది సార్. ఎప్పుడైతే మందులు బంద్ చేస్తామో ఇమ్మీడియట్ గా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో నేను అనేవాడిని మా అమ్మ దగ్గర, లేదమ్మా కంటిన్యూగా మందులు వాడితే కరెక్ట్ కాదు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది, మందులు బంద్ చేసి కొన్ని రోజులు ఉండడానికి ట్రై చేయి అట్లనే. సో బలవంతంగా అయినా సరే ట్రై చేయని చెప్పేవాడిని. అలా మా అమ్మ కూడా మందులు బంద్ చేసి 1 వారం రోజులు ట్రై చేసేది. సో నా వల్ల అవుతలేదు, నేను లేచి నడవలేకపోతున్నా. సో ఏదైతే ఏమవుతుంది, ఆ మోకాళ్ళ నొప్పులకు, ఆ నడుము నొప్పులకు కనీసం
ఖాళీ నొప్పులు తగ్గాలి అంటే ఓన్లీ నొప్పి రిలీఫ్ ఉండడానికి ఆ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ అయినా రోజుకు ఒకటి వేసుకుంటా ఒక్కటైనా తీసుకొచ్చి బెటా అని చెప్పి చెప్తే సో రియల్ గా బాధ అనిపించేది. సో అయినా కూడా మందులు తీసుకొచ్చి ఇచ్చేవాడిని. సో మందుల ఖర్చు మినిమం గా 50,000 నుంచి 1,00,000 ఈజీగా అవుతుండే సార్. మినిమం 50,000 సంవత్సరానికి ఓన్లీ మందుల ఖర్చు. సో మళ్ళీ మా అమ్మ ఏమంటుండే, మందులు వాడినా కదా మళ్ళీ ఇంకేమైనా చెప్తారేమో, సో ఒకసారి హాస్పిటల్ పోయేతాం బాబేట అంటుండే. అమ్మ మళ్ళీ పోయినా కూడా గవే టెస్టులు చేస్తారు, మళ్ళీ గవే మందులు ఇస్తారు, పోయి కూడా వేస్ట్ అమ్మ అంటే కూడా వినకుండే. అదొక సాటిస్ఫాక్షన్, హాస్పిటల్ పోయి వచ్చినాము అని. అట్లా ఈ 4 సంవత్సరాలలో సార్ రియల్ గా చెప్పాలంటే వందల సంఖ్యలో హాస్పిటల్స్ కి నేను విజిట్ చేసిన సార్, సంఖ్యలో. సో విజిట్ చేసిన అనమాట. విజిట్ చేసి 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 వెతికెత్తిపోయాను ప్రతి హాస్పిటల్లో. సార్ మొన్ననే నెల కింద టెస్టులు చేయించిన సార్ అంటే కూడా లేదు లేదు మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ కొత్తగా టెస్టులు చేయాలి అని చెప్పి టెస్టులు చేయించేవారు అడిషనల్. ఇట్లా ఈ టెస్టులకు మందులకు యావరేజ్ గా సంవత్సరానికి 50,000 బిల్ అయ్యేది సార్. చాలా బాధ అనిపించేది. సరే డబ్బులు ఖర్చు అయితే అయ్యేదేమో కానీ తగ్గితే బాగుండు కదా అని అనుకునేవాడిని. కానీ సో రియల్ గా సార్ ఒక అమృతం లాగా, అంటే ఏ పేరు పెట్టాలో తెలీదు, అమృతం అనాలో సంజీవని అనాలో తెలియదు కానీ సో అద్భుతమైన ప్రోడక్ట్ ఈ బయోటోరియం ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మా అమ్మకి ఈ ప్రోడక్ట్ వాడితే తగ్గుతుంది అని చెప్పి చెప్పలే. జస్ట్ అమ్మ నువ్వు పడుకునే బెడ్ పైన ఇది వేసుకొని పడుకో, సో వాటర్ ప్యాడ్ ఈ వాటర్ తాగు అని చెప్పి వాటర్ బాటిల్ కి ఆ వాటర్ ప్యాడ్ చుట్టి సో నేను మా అమ్మకి ఇవ్వడం జరిగింది సార్. ఒక 2 months తర్వాత వెళ్తే సో చాలా హ్యాపీగా హెల్దీగా ఉంది. నేను హైదరాబాద్ లో ఉంటా, మా అమ్మ విలేజ్ లో ఉంటది అనమాట. ఒక ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఒక 2 నెలల తర్వాత విలేజ్ కి వెళ్ళి మా అమ్మని చూస్తే మా అమ్మ ఫేస్ అంతా ఇట్లా దగ్గరికి, అంటే లావుగా ఉంటుండే, మనిషి కూడా ఫ్యాట్ అనిపిస్తుండే, అట్లాంటిది బక్కగా అనిపిస్తుంది. సో ఏంటమ్మా అంటే, సో ఎందుకో నాన్న నడుస్తుంటే కూడా ఇంతకుముందు ఆయాసం వచ్చేది, ఇప్పుడు ఆయాసం లేదు, ఏం లేదు, చాలా హెల్దీగా నడుస్తున్నా, ఎంత దూరం నడిచినా కూడా ఆయాసం లేదు, బాడీ అంతా అల్కగా, అంటే మన మోటార్ భాషలో ఏమంటారు, పెయ్యి అంతా అల్కగా ఉంది బేటా అని చెప్పేసి అన్నది అనమాట. సో రియల్ గా నాకు అనిపించింది అది ప్రోడక్ట్ మహాత్యం. నేను కూడా ఫస్ట్ నమ్మలేదు. మీరు ఎట్లా అయితే జెన్యున్ గా ఫస్ట్ మనం ఈ పరుపు మీద పడుకుంటే రోగాలు తగ్గుతాయని నమ్మమో, నేను కూడా అట్లా నమ్మలేదు. కానీ అప్పుడు అర్థమైంది మా అమ్మకి రిజల్ట్ వచ్చిన తర్వాత, అరే ఈ ప్రోడక్ట్ లో పవర్ ఉంది, సో ఇది పని చేస్తుంది అని అనుకున్నాను, నమ్మాను. మా అమ్మని ఇప్పటికి కూడా కంటిన్యూగా దాని మీదనే పడుకో, ఆ వాటర్ తాగంటే కంటిన్యూగా ఇప్పటికి కూడా. సో మా అమ్మ ఈరోజు పొలం పనులకు వెళ్తుంది సార్, అంటే మా వ్యవసాయం అగ్రికల్చర్ ఉందన్నమాట, ల్యాండ్ ఉంది. సో అక్కడికి వెళ్ళి సో పొలం పని చేస్తుంది. సో పొలంలో పనులు చేసుకుంటాం, అంతకుముందు చేయకుంటుండే. సో రియల్ గా వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది సార్ మా ఇంట్లో మా అమ్మకి. సో ఇప్పటి వరకు 2 years అవుతుంది సార్. ఈ 2 సంవత్సరాలలో నాకు దగ్గర దగ్గర సంవత్సరానికి 50,000 చొప్పున ₹1,00,000 హాస్పిటల్ బిల్లు సేవ్ అయింది సార్. ఎందుకంటున్నానంటే ఇప్పటి వరకు హాస్పిటల్ కి వెళ్ళలేదు సార్, ఒక టాబ్లెట్ కూడా వాడలేదు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ప్రోడక్ట్ ని సో మా ఫ్యామిలీకి పరిచయం చేసిన వెంకటరాజ్ సార్ కి మరొకసారి ఎస్పెషల్లీ హార్ట్ఫుల్ గా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద హోస్ట్. ఓకే, రియలీ గ్రేట్ సార్, వండర్ఫుల్ ప్రశాంత్, సూపర్ టెస్టిమోనీ. అలాగే న్యాచురల్ గా రిజల్ట్ వస్తుంది అనమాట, అందరికి కూడా డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది. జస్ట్ ఈ విధంగానే వాడిపోయాలి. అలాగే చాలా మందికి హెల్ప్ చేయండి, ఇలాగే చాలా మంది హెల్ప్ చేస్తున్నారు ఆల్రెడీ. రియలీ వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్. అలాగే వరదరాజులు సార్ మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, మైక్ ఓకే అయిందా? అన్మ్యూట్ ఇచ్చాను చూడండి మళ్ళీ మీకు. మైక్ ఆన్ అవ్వట్లేదు మీది. ఓకే సార్, వేరే వాళ్ళకి ఇద్దాం. ఓకే, రియాజ్ సార్, ఎస్కే వెల్కమ్. రియాజ్ సార్ మైక్ ఆన్ చేసుకొని మాట్లాడవచ్చు.
ఒక్క నిమిషం. హలో ఎస్ సార్, వెల్కమ్ సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, నా పేరు రియాజ్, హన్నంకొండ. సార్, నాకు ఎవరు ఈ మా వదిన పెట్టుకుంది స్టేటస్, ఓకే షాహిన్ మేడం. నేను అసలు నాకు ఎవరు డెమో చేయలేదు, ఏం చూపించలేదు. ఓన్లీ సెర్చ్ చేసా యూట్యూబ్లో. సెర్చ్ చేసి సాగర్ సార్ చెప్పింది ఒకటి పాయింట్ నాకు బాగా నచ్చింది. ఆ పాయింట్తో నేను ఎమ్మటే పొద్దున ఫోన్ చేసి నాకు ఈ కిట్ కావాలని చెప్పిన, తీసుకున్నా, వాడినా. నాకు స్టెప్స్ ఎక్కితే ఆయాసం వచ్చేది సార్, నా చెస్ట్ మళ్ళీ సార్. అది వీడియో ఇప్పుడు కూడా ఆన్ లేదు చేసుకోండి సార్. సార్. వీడియో ఆన్ చేసుకోండి. ఓకే సార్. ఓకే, నేను బయట ఉన్నా సార్. ఓకే సరే, మాట్లాడండి. కానీ దీన్ని చదువుకున్నలే నమ్ముతలేదు సార్. మ్యాగ్నెటిక్ థెరపీ గురించి ఇన్ని బుక్స్ ఉన్నాయి, వీడిని చదవండి అని చెప్పినా కూడా నమ్ముతలేరు. ఓకే, ఎస్ ఎస్ నమ్ముతారు సార్. జస్ట్ మీకు రిజల్ట్ వచ్చింది కదా, రిజల్ట్ షేర్ చేయండి అందరికి. సో ఏమన్నారు మీరు? ఆయాసం గురించి చెప్తున్నారు, మళ్ళీ ఒకసారి చెప్పండి. సార్, నాకు స్టెప్స్ ఎక్కితే ఆయాసం వచ్చేది సార్, ఆయాసం లేదు. ఓకే ఇప్పుడు అది రావట్లేదు నాకు. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. ఓకే గ్రేట్. అదే సార్, చదువుకున్నలే నమ్ముతలేదు సార్. దీన్ని నమ్ముతారు సార్ అందరూ, నమ్ముతలేరు. సైంటిఫిక్ దీనికి ఇంకా మ్యాగ్నెటిక్ బుక్స్ ఉన్నాయని చదవండి అన్నా కూడా వింటలేరు సార్. ఓకే సార్. టైం పడుతుంది సార్, మనుషులు నమ్మడానికి టైం పడుతుంది. బట్ అదే పేషెన్స్ గానే మనం వర్క్ చేస్తూ ఉండాలి. సో అందరూ వెంటనే తీసుకుంటే ఇప్పటివరకు అందరూ అయిపోవాలన్నమాట ఇండియాలో. ఓకే సార్. సో తీసుకోరనమాట, పేషెన్స్ గా ఎవరైతే చెప్తూ ఉంటారో కంటిన్యూగా, సో వాళ్ళకి సో డెఫినెట్ గా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకే సార్, బ్యాక్ టు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. అలాగే నెక్స్ట్ శారదా మేడం, వెల్కమ్. సో లాస్ట్ టెస్ట్ మనీ. హాయ్ సార్. హాయ్ సార్, హ్యాపీ గ్రేట్ మనీ మార్నింగ్. యాక్చువల్లీ నేను మీతో మాట్లాడడం ఫస్ట్ టైం సార్. నా అప్లైన్ రామ్ ప్రసాద్ సార్, ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ సాగర్ జోషి గారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ. అండ్ మీ వీడియోస్ వింటుంటాం, ఇట్లా అని చెప్తున్నాం కాబట్టి మీకు కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నా టెస్ట్ మనీ ఏంటంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నది మా మదర్ కోసం తీసుకున్నా. అంటే తనకి బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉందని రామ్ ప్రసాద్ గారి సార్కి కాల్ చేసి అట్లా అడిగినాం. అడిగితే సరేమన్నారంటే, ఓకే మేడం మీరు సర్జరీ అంటే అమ్మకి సర్జరీ అనే ఇష్యూస్ తో ఉంది. సో అంటే మేము వినాయక చవితి బిఫోర్ అమ్మ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ దగ్గర తీసుకుందాం అనే కాన్సెప్ట్ తో అని చెప్తే, ఓకే మేడం మీరు తీసుకోండి, సర్జరీకి అయితే ప్రిఫర్ చేయొద్దు, ఇది యూస్ చేయండి అని అంటుండే. సో మేమేం చేసినామంటే సరే అని డబుల్ కిట్ ఒకటే మాకు మా అమ్మకి ఇద్దరికి అని చెప్పి కిట్ ఆర్డర్ పెట్టుకున్నాం. మా గురించి అయితే అస్సలు పెట్టుకోలేదు సార్. అమ్మ మీద అంటే అమ్మకి హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి తనకి క్యూర్ అవ్వాలనే కాన్సెప్ట్ తో పెట్టుకున్నాం. పెట్టుకున్నాక అమ్మ 20 days వాడిన తర్వాత ఏంటంటే మా అమ్మ ఇట్లా కింద కూర్చొని లేవాలి అంటే ఇట్లా తొడల భాగం, నడుము టు తొడల భాగం నుంచి నరాలు ఇట్లా లాగి తనకి మధ్య మధ్యన ఎట్లా అంటే కొంచెం గడ్డలు లెక్క కూడా అంటే అట్లా స్వెల్లింగ్ లా అనిపించేది ఉండడంతో అమ్మకి 20 days లోనే వెరీ అమేజింగ్ రిజల్ట్స్. సీరియస్లీ ఏంటంటే తన కింద కూర్చొని చాలా హ్యాపీగా, అమ్మ నాకు ఇట్లా నరాలు అయితే ఎలా అంటే ఇలా ఏదో చుంబక్ లాగినట్టు నాకు అట్లా లాగేస్తాయి అని అనేది. సో దాన్ని చాలా చాలా వరకు ఏంటంటే మాక్సిమం అమ్మకి అది ఆ పెయిన్ తగ్గింది. బట్ బ్యాక్ పెయిన్ అనేది తగ్గలే. సో నాకు బ్యాక్ పెయిన్ తగ్గట్లే అని ఇప్పుడు అమ్మ వాళ్ళు ఇక్కడ ఉంటారు సార్, వెస్ట్ బెంగాల్ కరక్పూర్ లో ఉంటారు, కలకత్తా దగ్గర. సో నాకు బ్యాక్ పెయిన్ తగ్గట్లేదంటే అమ్మకి 60 years కదా, సో సమ్ టైం పడుతుందమ్మా, నువ్వు టెన్షన్ పడకు, తగ్గుతుంది. ఈ 20 days లో రిజల్ట్ వచ్చింది. ఎప్పుడో సమ్ టైం పడుతుంది అంటే నేను తీసుకొని 3-4 months అయింది, నాకు బ్యాక్ పెయిన్ తగ్గట్లేదు. సో ఏజ్డ్ పర్సన్స్ కదా అట్లానే ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ బ్యాక్ పెయిన్ ఇంకా అలా రెగ్యులర్ గా వాడుతుంటే క్యూర్ అయితే అవుతుంది కదా సార్. ఎస్ డెఫినెట్ గా మేడం, సో కంటిన్యూగా వాడాలి. ఓకే. అండ్ ఇంకొకటి సార్, నా టెస్ట్ మనీ ఏంటంటే రిజల్ట్ యాక్చువల్లీ నేను తొందరగా టాబ్లెట్ రిఫర్ చెయ్యను ఎవరికున్నో, ఏవో చిన్న చిన్న చిట్కాలు, ఆయుర్వేద చిట్కాలు ఇట్లా యూజ్ చేస్తా. సో అందులో ఏంటంటే నాకు ఒక 2 months లో మన కిట్ తీసుకున్నాక కంప్లీట్ ఎలాంటి ఫీవర్ అంటే
103 ఆ ఫీవర్ ఆ రేంజ్ లో వచ్చింది ఫీవర్. మా హస్బెండ్ భయపడ్డారు, ఏంటి శారదా అసలు నువ్వు టాబ్లెట్ వేసుకో ఇలా అంటే ఎలా అంటే, టాబ్లెట్ వేయడం కాదు, మనకి చెప్పారేంటి, ఒక కిట్ ఉంది మన దగ్గర. సో ఈ కిట్ లో మనకి ఏదో సమ్ మెరకిల్ జరుగుతుంది అంటే మన దగ్గర ఉండినప్పుడు టాబ్లెట్ ఎందుకు మీరు నమ్మరు సార్, ఎంత మొండిగా అంటే అంత మొండిగా ఫీవర్ 103 ఉన్నా ఆ 2 days కూడా దాని మీదే పడుకున్నా. వాటర్ ఏంటంటే చలి బాగా చల్లగా ఉందని వాటర్ తాగుతుంటే కొంచెం కాఫ్ వస్తుందని వాటర్ తాగట్లే, ఓన్లీ ఆ వ్రిస్ట్ బెల్ట్ మన హెడ్ కి బెల్ట్ పెట్టుకొని 2 days కూడా కంప్లీట్ దాని మీద లెగ్గకుండా దాని మీదే పడుకున్నా. 3rd day అయితే మీరు నమ్మరు, అసలు నాకు ఫీవర్ వచ్చిందా అనేలాగా నేను నా వర్క్ నేను చేసుకున్నా. సేమ్ థింగ్ సెకండ్ టైం కూడా అదే ఇష్యూ, ఫుల్ ఫీవర్ మళ్ళీ అదే టైం. అంటే ఎలా అంటే నాకు నెక్స్ట్ టైం ఫీవర్ షవరింగ్ తో వచ్చింది. విత్ ఇన్ ఈవినింగ్ 7:30 అవుతుంది, అందరం ఇలా కూర్చొని టీవీ చూస్తున్నాం. ఇమీడియట్లీ ఎవరో ఏదో నాకు ఏదో గాలి జల్లినట్టు ఇట్లా ఫుల్ షవరింగ్, ఇట్లా కూర్చొని షవర్ అయిపోతే మా హస్బెండ్ మళ్ళీ భయపడ్డారు, వద్దొద్దు ఆగు అని చెప్పి ఇంకా నేను ఏం తినకుండా మ్యాట్రిక్స్ ఎక్కేసి పడుకున్నా, నాకు ఎవరు డిస్టర్బ్ చేయకండి. సేమ్ అప్పుడు కూడా అదే రిజల్ట్. దాంతో పాటు కోల్డ్ కూడా ఎలా అంటే నాకు ఊపిరి కూడా అందకుండే. సో నాకు ఆ 2 days లో కోల్డ్ తగ్గింది, కాఫ్ తగ్గింది, ఫీవర్ అయితే నాకు మా ఫ్రెండ్స్ చూసేవాళ్ళు, ఇదేంటి నీకు ఇంత ఫీవర్ లో కూడా ఎలా తగ్గింది అని అంత బాగా అంటే మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఆ వేలో ఏంటంటే నేను ఇలా యూజ్ చేసేటప్పుడు ఇంటికి ఎవరైనా వస్తారు కదా, ఏంటి ఇందులో బాటిల్ పెట్టావు ఏంటి అంటే, ఇది చెప్పడం కాదు, చూడండి బిఫోర్ కి ఆఫ్టర్ కి నేను చెప్పాను అనుకో, ఇది ఏదో స్కీము స్కాము ఏదో సమ్ బిజినెస్ అంటే శారద ఏదో బిజినెస్ చేస్తుంది అనే కాన్సెప్ట్. ఎవరికైనా చెప్తే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో తీసుకోండి, డెమో తీసుకుంటేనే మీకు ఐడియా అందుతుంది అనే కాన్సెప్ట్ లో ఫస్ట్ నేను ఎవరు ఇంటికి వచ్చే వాళ్ళకి మంచిగా టీయో కాఫీ పెట్టి, ఆల్రెడీ ఎవరు టేబుల్ పైన ఉంటాయి, టీ పైన చూస్తారు ఏంటి ఇది అని, హ్యాండ్ కి పెట్టి ఉంటాం చూస్తారు. సో ఇలా కాదు అని చెప్పి, సో మీరు ఇప్పుడు మీకున్న మీ బాడీ మొత్తం రేడియేషన్ లో ఉంటది, నా బాడీ మొత్తం రేడియేషన్ లో లేదు అంటే దానికి బిఫోర్ కి ఆఫ్టర్ కి ఇదే అని చెప్పి వాళ్ళకి డైరెక్ట్ డెమో ఇచ్చేస్తున్నా. అలా ఇచ్చిన సిచ్యువేషన్ లో ఒక 7-8 కిట్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. దాంట్లో కూడా ఇక్కడ మా పక్కనే ఉంటారు ఒక బ్యాంక్ ఆంటీ, వాళ్ళు రిటైర్డ్ పర్సన్. తనైతే సూర్య ఒక 2 minutes. తనైతే ఎలా అంటే చూసి ఇమీడియట్లీ ఎలా అంటే నాకు శారద నాకు తన ఆర్డర్ పెట్టుకోగా నెక్స్ట్ 4 kids ఎట్ ఏ టైం ఆర్డర్ పెట్టుకున్నారు. అంటే ఎంత అద్భుతం అలా అని. అండ్ మా అపార్ట్మెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు తీసుకున్నారు సార్. తీసుకొని తను రీసెంట్లీ నేను మామూలుగా అడుగుతుంటే ఉంది బానే ఉంది వాడుతున్నా అన్నారు. రీసెంట్లీ మొన్న అయ్యప్ప స్వామి ప్రసాదం తీసుకుంటూ వచ్చి, శారద నిజం గాడ్స్ గ్రేట్ అబ్బా, నీ త్రూగా నాకు వచ్చిన, ఆవిడ 60+ చాలా ఏజ్డ్ పర్సన్. ఆవిడ తీసుకొని కూడా ఎలా ఎంత హ్యాపీగా చెప్పిందంటే, నిజం గాడ్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, నువ్వు ఆ రోజు చెప్పకుండా ఉంటే నాకు ఇంత మంచి రిజల్ట్ వచ్చేది కాదు అంటే అక్కడ పెట్టేస్తుంది. అయితే నేను అన్నా అప్పుడు, లేదు ఆంటీ మీకు రిజల్ట్ ఎలా వచ్చింది, మీ హ్యాపీనెస్ ఏంటి అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వర్క్ చేసుకోవాలన్నా చేసుకోలేకపోయేదాన్ని, ఇప్పుడు ఏంటంటే చాలా హ్యాపీగా చాలా హెల్దీగా నేను వర్క్ చేసుకుంటున్నా. సో ఈ విషయంలో చాలా థ్యాంక్స్ మా అని చెప్పారు. ఓకే ఆంటీ, నేను కిట్ మీకు చెప్పడం కాదు, మీరు నన్ను నమ్మి తీసుకున్నారు, సో దానికి రిజల్ట్ వచ్చినందుకు 100% థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, మీరు నన్ను నమ్మినందుకు. ఆ కిట్ మీరు యాక్చువల్లీ కిట్ అంటే మనం చూస్తే, నేను ఎవరికైనా అదే అంటున్నాను సార్, కిట్ మన ఇంట్లో పెట్టుకుంటే యూజ్ లేదు అనడం పొరపాటు, మనం వాడితేనే తెలుస్తుంది. ఒక యాపిల్ పండు ఒక మ్యాంగోనో మనం ముందును పెట్టుకొని చూసి దాని టేస్ట్ తెలియదా లేదు అనుకోవడం చాలా పొరపాటు. అది వాడితేనే తింటేనే దాని టేస్ట్ ఎలా తెలుస్తుందో మన కిట్ కూడా అంతే, వాడితేనే దాని అద్భుతం అమోహం తెలుస్తుంది. రీసెంట్లీ మా ఊర్లో వేరే పర్సన్స్ ఉన్నారు, తన పెరాలసిస్, మా హస్బెండ్ వాళ్ళకి రిఫర్ చేస్తే తను ఎలా అంటే వాటర్ లో తడపకూడదు ఇట్లా మనం చెప్తాం కదా చిన్న చిన్న ఫార్మాలిటీస్. తను ఏం చేసింది, అసలు వాష్రూమ్ పెరాలసిస్ కదా, వాష్రూమ్ కి వెళ్ళాల్సి వస్తే తడిచిపోతుంది అని ఏదో ఫార్మాలిటీ పెట్టుకొని తను మామూలుగా చేస్తుంది, యూజ్ చేయట్లేదు, పర్ఫెక్ట్ గా ప్రాపర్ గా అయితే యూజ్ చేయట్లేదు సార్. నేను మొన్న రీసెంట్లీ ఊరికి వెళ్ళినప్పుడు, ఏందమ్మా ఆంటీ మీరు ఎందుకు వాడట్లేదు అంటే చెప్పారు. నేనన్నా వాడితేనే దాని రిజల్ట్. మా అత్తగారికి ఒక కిట్ తీసుకెళ్ళాను సార్ రీసెంట్లీ, మా అత్తగారు కూడా అదే చెప్పాను. మా మామయ్యకి డైరెక్ట్ చూపించాం, మామయ్య మీరు ఇందులో ఏదో భయపడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ మీరు ఈ విధంగా ఉంది అని చెప్పి మామయ్యకి డైరెక్ట్ డెమో ఇచ్చేసారు. ఎందుకంటే
ఫస్ట్ థియోరికల్ గా ప్రాక్టికల్ గా ఇచ్చినంత అంత ఓపిక 1 hour 2 hours వాళ్ళు వెయిట్ చేయలేరు. సో ఏజ్డ్ పర్సన్స్ కాబట్టి అని చెప్పి మా మామయ్య కదా, మామయ్య ఇది నేను ఓపెన్ చేసినంత సేపట్లో మీరు వాటర్ మీరే తీసుకురండి, బాటిల్ కూడా మీరే తీసుకురండి, బాటిల్ వాటర్ మీదే, ఓన్లీ ఫర్ ఇది బెల్ట్ ఒకటే కదా, సో ఇది పెట్టండి. ఇది తీసి లోపల ఆయనకి విత్ ఇన్ 30 seconds లో మీకు వచ్చిన ఎనర్జీని లైఫ్ లాంగ్ మనం వాడుకుంటుంటే వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ, అంటే మంత పవర్ వస్తుంది. సో మీరు ఇది వాడండి, ఎవరినో విషయంలో మీరు భయపడకండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చా. ఆ పక్కింట్లోనే ఉంటారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ మదర్ కోసం అని చెప్తే ఆమె వాడట్లేదు. నేను అదే అంటున్నా, వాడితే కదా తెలిసేది రిజల్ట్, వాడకుండా ఎట్లా రిజల్ట్ వస్తుంది అని చెప్పి అన్నా. వాళ్ళేమో మరి మేబీ ఏదో ఫార్మాలిటీ, ఏదో 2 hours 1 hour అలా రిలాక్స్ అవుతున్నారు కానీ ప్రాపర్ గా వాడట్లేదు సార్. అది ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా కొంతమంది ఉంటారు మేడం. సో ఇంత రిజల్ట్స్ వచ్చినాయని చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి ఏం చెప్పాలి సార్, పాపం నమ్మకంతో చెప్పగానే తీసుకున్నారు. వాళ్ళకి డెమో ఇవ్వలేదు, ఏం చెప్పలేదు, జస్ట్ మనకున్న టెస్టిమోనీసే వాళ్ళకి మెసేజ్ చేస్తే చూసి తీసుకున్నారు. బట్ వాడట్లేదు వాళ్ళు ప్రాపర్ గా. వాడాలంటే ఏం చేయాలి? బెడ్ మీద వేసేయమని చెప్పండి, దాన్ని సపరేట్ గా మళ్ళీ వాడేది ఏం లేదు కదా, బెడ్ మీద వేసుకోవాలని. సో బెల్ట్, వాటర్ ప్యాడ్ చెప్తున్నా అది అదే మనం చెప్పినా చెప్తున్నాం కానీ వినకుంటే ఇంకా మనం ఏం చేయలేము. ఇక ఏం చేయాలి? ఆల్రెడీ అదే తీసుకున్నప్పుడు చూస్తే కాదు వాడితే కదా, అది బెస్ట్ గా ఉంటుంది వాడితేనే వాళ్ళకి. వాడితేనే తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మా అత్తయ్యకి సార్ సోయాసిస్ అని వైట్ వైట్ డాట్స్ బాగున్నాయి. లక్కీలీ అది కానీ ఆవిడకి కంట్రోల్ అయిపోయిందంటే మాత్రం ఓవరాల్ గా మాక్సిమం ఊరు తీసేసుకుంటారు. ఆవిడ మీద నేను వెయిట్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి సార్, ఇది అంటే హెల్త్ అండ్ వెల్త్ కాన్సెప్ట్ కదా. సో నేనేందో సీరియస్లీ నేను వర్క్ అయితే చేయట్లేదు సార్, ఓపెన్ గా చెప్పాలి, సీరియస్లీ వర్క్ చేయట్లేదు. బట్ ఆడుతూ పాడుతూ చేస్తుంటే నాకు గుడ్ ఇన్కమ్ వస్తుంది. సో ఆ విషయంలో చాలా వండర్ఫుల్ మేడం. సో ఇంకా సీరియస్ గా కూడా తీసుకోండి అట్లయితే. సో ఇంకా లేదు బెస్ట్ గా సార్, సీరియస్ గా తీసుకోవాలి. నాకు పాపం రామప్రసాద్ సార్ అదే అంటారు, మేడం మీరు సీరియస్ గా చేయండి, మీరు ఆడుతూ పాడుతూ చేస్తేనే వర్క్ ఇంత బాగా చేస్తున్నారు, సీరియస్ గా చేస్తే ఇంకెంత హార్డ్ వర్క్ చేస్తారు అని. అంటే నాకు ఏం లేదు మేడం, అవ్వట్లేదు. హెల్ప్ చేయాలి. ఇక్కడ ఎక్కువ మందికి హెల్ప్ చేయాలి, నార్మల్ గా కాకుండా ఎక్కువ మందికి హెల్ప్ చేయగలిగితే మనం, సో ఆటోమేటిక్ గా అది వచ్చే ఇన్కమ్స్ డెఫినెట్ గా వస్తాయి. ఎక్కువ మందికి హెల్ప్ చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ. సో రిజల్ట్ వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా చేయాలి, హెల్ప్ చేయాలి అందరికి. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సార్. గ్రేట్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. ఓకే సునీల్ సార్, వెల్కమ్. మైక్ ఆన్ చేసుకోండి సార్. ఎస్, వీడియో కూడా ఆన్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వినిపిస్తుందా సార్ వాయిస్? ఓకే సార్, క్లియర్ ఉంది సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ ఈ బయోటెన్ ప్రోడక్ట్ ఎక్సలెంట్ సార్. ప్రోడక్ట్ మా మదర్ కి యూజ్ చేసాం సార్. మా మదర్ కి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉండేది సార్. ఇప్పుడు యూజ్ చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గింది సార్. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది సార్. దాంతో పాటు మా సిస్టర్ కూతురుకు ఫిట్స్ వచ్చేది సార్. డైలీ 3 times 2 times అలాగా ఫిట్స్ వచ్చేది సార్. ఇప్పుడు 45 days అయింది సార్. మేము ఇప్పుడు ఆ పాపకు వాడి బట్టి ఇప్పుడు ఏముందంటే 10 days కి 1 time 15 days కి 1 time అలాగ వస్తుంది సార్. ఇంకొకటి వచ్చేసి సార్ శ్రీనివాసరావు సార్ అని చెప్పేసి కర్నూలు వాళ్ళకి ఇచ్చాం సార్. వాళ్ళకు కూడా ఫిట్ సార్. మామూలుగా ముందు ఎక్కువ వస్తుంది సార్, ఇప్పుడు కొద్దిగా తక్కువ వస్తుంది సార్. ఇంకా ఏమన్నా బెస్ట్ రిజల్ట్ ఏమన్నా ఉంటుందా, ఏమన్నా సొల్యూషన్స్ సార్? ఉంటుంది సార్ కంటిన్యూగా. అదే కంటిన్యూ వాడమని చెప్పండి. బెడ్ మీద పడుకోవడం, నీళ్లు తాగడం, బెల్ట్ చేయికి పెట్టుకోవడం, సో ఇదే చేయాలి కంటిన్యూగా. సో ఎప్పటికీ వాడుతూనే ఉండాలన్నమాట. కంటిన్యూ లైఫ్ టైం ప్రొడక్ట్ ఇది. సో వాడమని చెప్పండి, ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. సో అలాగే ఒక పాపకు కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో మీరు కూడా చెప్తున్నారు కదా, రోజుకి 3 సార్లు వచ్చేది 10 to 15 days ఒకసారి వస్తుంది ఇప్పుడు అనేసి ఫిట్స్. సో ఇంకా రాను రాను టోటల్ గా తగ్గిపోతుంది, నార్మల్ అయిపోతుంది. అవును సార్. ఇంకొకటి వచ్చేసి ప్రసాద్ అనే వ్యక్తి సార్, ఆయనకు మామూలుగా డిసెంబర్ 9th ఇచ్చాం సార్. మేము మామూలుగా షుగర్ టెస్ట్ చేసేసి ప్రోడక్ట్ ఇచ్చాం సార్. అప్పుడు 386 ఉండింది సార్. ఇప్పుడు మొన్న 28th మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించాం సార్. ఇప్పుడు 206 వచ్చింది సార్. 180 షుగర్, 15 years నుంచి డయాబెటీస్ ఉండింది సార్. ఇప్పుడు బాగా తగ్గింది సార్ ఆయనకి. గ్రేట్, వండర్ఫుల్ సార్. సార్ ఇంకా హెల్ప్ చేయండి సార్, ఇంకా చాలా మందికి హెల్ప్ చేయండి. సో ప్రతి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి అందరికి ఉపయోగపడుతుంది. ఇలాగే హెల్ప్ చేయండి.
ఓకే సార్, ఓకే, ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్ సార్, సార్. థ్యాంక్ యూ. అలాగే విజయ్ భాస్కర్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్ అందరూ? వండర్ఫుల్ సార్. సార్ అదే సరే మా టీంలో చాలా మందికి రిజల్ట్స్ వచ్చినాయి సార్. ఈయన మా మామయ్య సార్, అంకుల్. హలో. Yes, sir. ఇతనికి అది కొంచెం ఈ వణుకుడు ప్రాబ్లం ఉండే సార్, వర్టిగో అంటాము. చేతులు కాళ్ళు అంతా బాగా వణుకుతాయి అనమాట. అయితే ఈయన ఎక్స్పీరియన్స్ ఈయన మాటల్లో అయిందాం సార్. ఓకే, తప్పకుండా సార్. వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే అయ్యా. చెప్పు. నమస్తే. ఆ, నమస్తే సార్. నాకు అప్పుడు వణుకుడు ఉండే అయ్యా. ఈ 3 రోజులకు అది పెట్టుకున్నాక 3 రోజులకే జర వణుకుడు పోయింది. ఆ ఇట్లా పెట్టు. శరీరం కూడా ఇప్పుడు జర మంచిగానే ఉంది, ఆరోగ్యం. ఇట్లా పెట్టు. ఎన్ని రోజులు తగ్గింది ఇది వణుకుడు ప్రాబ్లం? ఎన్ని రోజులు ఈ తగ్గింది? వణుకుడు పాపం 3 రోజులకే తగ్గింది. ఇంకా షుగర్ ఉంది? షుగర్ ఉంది. ఎట్లా? షుగర్ బెల్ట్ ఎట్లా పెట్టుకుంటా చూపి. ఈ బెల్ట్ పెడతా. బెల్ట్, Okay, good. బ్రాస్లెట్ కూడా వదిలిపెట్టాడు సార్. బ్రాస్లెట్ కూడా వాడుతుంటారు డైలీ. ఓకే, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే. ఒక జస్ట్ సార్ ఇతను అదే చాలా ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉంది ఇది. అయితే చాలా ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్ మనం జస్ట్ లాస్ట్ మంత్ December 12th కి ఇచ్చాను సార్. జస్ట్ December 12th ఇచ్చినాక జస్ట్ ఒక 24 hours లోనే 50% తగ్గింది సార్ ఈ షివరింగ్ వణుకుడు అనేది. మళ్ళా జస్ట్ ఒక 2 days లో మొత్తం మాక్సిమం కవర్ అయిపోయింది. అసలు ఇంత ముందు ఒక టీ తాగకపోయి సరిగా బయటికి నడవాలంటే కూడా కొంచెం ఇబ్బంది ఉండేది అనమాట. వాకింగ్ ప్రాబ్లం కూడా ఉండేది ఎక్కువ. అందుకే అసలు ఈ మధ్య బయటకు కూడా ఎక్కువ వెళ్ళట్లేరు. ఇది మన యూజ్ చేసిన తర్వాత ఈ బయట సార్ మొత్తం డబుల్ కిట్ తీసుకున్నారు సార్, చూసిరా? ఓకే, గ్రేట్. తీసుకున్నారు ఫ్యామిలీకి వీళ్ళకి మొత్తం డబుల్ కిట్ తీసుకున్నారు. ఇద్దరికి మంచి రిజల్ట్స్ వచ్చినాయి సార్. మళ్ళీ అదే అది ఇప్పుడు ఈ మధ్య వితౌట్ స్టిక్, యాక్చువల్లీ ఇంతకుముందు స్టిక్ పట్టుకొని బయటకు వెళ్ళేవాడు. ఇప్పుడు స్టిక్ లేకుండా కూడా గల్లీ అంతా తిరిగేసి వచ్చేస్తున్నాడు. ఊరంతా తిరుగుతున్నాడు, వేరే ఊర్లకు కూడా వెళ్తున్నాడు, నాన్ లోకల్ వెళ్తున్నాడు, ఫంక్షన్స్ లకి వెళ్తున్నాడు. ఇంతకుముందు అయితే ఫంక్షన్స్ కి తీసుకోపోకపోయేది ఎక్కువైనా మళ్ళీ ఇద్దరు పట్టకపోయేది. పట్టుకోపోకుండా పట్టుకున్నారు. ఓన్గా ఇప్పుడు అన్ని ఊర్లు కూడా తిరగలుగుతున్నారు సార్. జస్ట్ ఒక 1 month లోనే, జస్ట్ 1 month అయింది కరెక్ట్. 12th కదా సార్, December 12th కి ఇచ్చాను. 13th కి రిజల్ట్ వచ్చింది, 14th కి మొత్తం తగ్గింది. ఇప్పుడు షుగర్ ఒకటి కొంచెం ఉంది సార్. అంటే షుగర్ ఎప్పుడు కంట్రోల్ లోనే ఉంటది. ఈ మధ్య ఆరికాలు మంటలు ఎట్లాగా సార్ మంచి రిజల్ట్స్ వచ్చింది సార్. చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చినాయి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. గ్రేట్ గ్రేట్ సార్, వండర్ఫుల్. సార్ అలాగే వాడండి. హెల్ప్ చేస్తున్నారు చాలా మందికి, ఇట్లనే హెల్ప్ చేయండి. సో రియలీ గ్రేట్. సో వండర్ఫుల్ సార్, ఈ రోజు అందరికీ చాలా వండర్ఫుల్ గా. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికి మన టీం అందరికి కూడా. నేను లాస్ట్ అనుకుంటా, యాక్చువల్ ఎవరు లేరు ఇంకా. మా ఎగ్జామ్ లాస్ట్ నేనే అనుకుంటా సార్, ఎవరు లేరు. ఓకే, సో గ్రేట్ సార్. సో రియలీ వండర్ఫుల్. సో అందరు కూడా మంచి షేరింగ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. అలాగే చాలా మంది ఇన్వైట్ చేయండి. ఎవ్రీ డే నార్మల్ గా నైట్ 8:30కి ఉంటుంది మనకు సెషన్. సో సండే ఓన్లీ టెస్టిమోనియల్స్ ఉంటుంది. సో దీనికోసం ఎక్కువ మంది ఇన్వైట్ చేయండి, కొత్త వాళ్ళని కూడా. వాళ్ళకి అర్థమవుతుంది ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి, ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి కూడా చాలా వండర్ఫుల్ గా రీచ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎవరికైతే నమ్మకం లేదో వాళ్ళు కూడా నమ్మకంతో వాడడం స్టార్ట్ చేస్తారు. సో ఆల్ ది బెస్ట్, ఆల్ గ్రేట్ లీడర్స్.